పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుదాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. 14 కూడా చదువు. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, క్రైస్తవ జీవితము ఈ లోకములో యుద్ధక్షేత్రం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? క్రైస్తవ జీవితము పోరాటముతో కూడిన జీవితం, ఒక యుద్ధ క్షేత్రము. ఏ రోజున ప్రభు నమ్ముకున్నామో మనము యుద్ధ క్షేత్రములో అడుగుపెట్టాం. వార్ జోన్ అంటారు, బ్యాటిల్ ఫీల్డ్ అంటారు, బ్యాటిల్ గ్రౌండ్ అంటారు. యుద్ధ క్షేత్రములు అడుగుపెట్టాం. సిరియా ఒక యుద్ధ క్షేత్రం ఈ రోజున, ఉక్రెయిన్ ఒక యుద్ధ క్షేత్రం ఈ రోజున, గాజా ఒక యుద్ధ క్షేత్రం ఈ రోజున. అంటే తరచుగా ఎప్పుడోకప్పుడు బాంబులు పేలడమో, ఉగ్రవాద దాడులో, పొరుగు దేశాల నుంచి దాడులు పడడమో, ఏదో ఒక బాంబు పేలడమో, ఏదో ఒక గన్ సౌండ్ వినడమో, ఎలాగ కొన్ని దేశాలు ఎలాగైతే తరచుగా జరుగుతుందో, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అంతే, అవి కూడా ఎప్పుడు అల్లరితో కూడిన గొడవలతో కూడిన స్థలాలు, దేశాలు అవన్నీ కూడా. అక్కడి ప్రజలకు క్షేమం కానీ సమాధానం కానీ లేనే లేదు. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదో ఒక యుద్ధాని కోసం సిద్ధపడుతూ యుద్ధములో పాల్గొంటూ ఉన్నవే. క్రైస్తవ జీవితము కూడా యుద్ధమే గనుక బాప్తిజం తీసుకున్న రోజు నుంచి మనకి పోరాటం మొదలవుతుంది. అయితే ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, క్రైస్తవ జీవితము యుద్ధక్షేత్రం అయినప్పుడు, యుద్ధ భూమి అయినప్పుడు, క్రైస్తవ జీవిత ఆధ్యాత్మిక భక్తి అంతా కూడా ఆయుధాలే, దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుధాలు. పౌలు అంటాడు, అవి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం యుద్ధోపకరణములు? తేజ సంబంధమైన, వెలుగుకు సంబంధించిన యుద్ధోపకరణములు. కొరింథీ పత్రికలో అవి మా యుద్ధోపకరణములు అంటాడు. శరీర సంబంధమైనవి కావు. మా పోరాటము, మా యుద్ధము మనుషులతో కాదు, అంధకార శక్తులతో అంటాడు ఎఫెసీ పత్రికలో. మా యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి అంటాడు కొరింథీ పత్రికలో. కుడి ఎడమల నీతి ఆయుధాలు అంటాడు మళ్ళీ కొరింథీ పత్రికలో. సబ్జెక్ట్ అది కాదు కాబట్టి రిఫరెన్స్లు చూపించట్లేదు. క్రైస్తవ జీవితంలో మనం చేసే ప్రతి భక్తిగా, భక్తి భావనతో కనిపించేది కేవలము భక్తితో నిండుకున్న, భక్తి భజనతో కూడిన జీవితము కాదు. మనం చేసే ప్రతి యాక్టివిటీ, ప్రతి కార్యము కూడా ఒక ఆయుధమే. అందులో మనం పాడే పాటలు కూడా ఒక ఆయుధం, చేసే ఆరాధన కూడా ఒక ఆయుధమే, చెప్పే సాక్ష్యాలు ఒక ఆయుధమే, చెప్పే వర్తమానము చెప్పడం కూడా ఒక ఆయుధమే, అందులో ప్రార్థన కూడా ఒక ఆయుధమే, ఉపవాసము కూడా ఆయుధమే. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సాక్ష్యము కూడా ఆయుధమే, కానుకలు దశంభాగులు ఇవ్వడం కూడా ఆయుధాలు. ఇవన్నీ
మామూలుగా సంఘ క్రమాల్లో ఉండే మామూలు చిన్న చిన్న యాక్టివిటీస్ అనుకునేరు. మా సంఘంలో ఇవన్నీ జరుగుతాయని. కాదు కాదు, ప్రతి సంఘంలో ఉండాల్సినవి ఇవి. ఇవన్నీ ఆయుధాలుగా దేవుడు మనకు అనుగ్రహించాడు. మొదటిది, మనము యుద్ధములో ఉన్నామన్న సంగతి మనకు అర్థం కావాలి. ఈ లోకములో ఇట్స్ అ బ్యాటిల్ ఫీల్డ్, వార్ జోన్. ఎప్పుడు శత్రువు ఎక్కడి నుంచి దాడి చేస్తాడో తెలియదు. శత్రువు ఎవరో గుర్తుపట్టి ఉండాలి. వాడు దేని కొరకు దాడి చేస్తున్నాడో తెలుసుకొని ఉండాలి. దేనితో దాడి చేస్తాడో తెలిసి ఉండాలి. ఎక్కడి నుండి దాడితో చేస్తాడో తెలిసి ఉండాలి. సమస్య ఏంటో చెప్పనా? యుద్ధంలో ఉన్నవాడు శత్రువు ఎవరో తెలియకపోతే ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? ఎవరిని పడితే వాళ్ళని కొట్టేస్తారు, అంతే. ఆ నాలుగో చేసి కొట్టేసుకుంటారు అవసరం అయితే. చాలామంది క్రైస్తవుల జీవితంలో యుద్ధక్షేత్రంలో ఉన్నారు కానీ శత్రువు ఎవరో తెలియదు, ఆయుధాలు ఎలా ఉపయోగించాలో తెలియని పరిస్థితి. ఇదిగో ఈ ఉపవాస కూటాలు కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుధాలే. దేవునికి స్తోత్రం చెప్పిన గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. మన యుద్ధానికి దిగినప్పుడు మనలను మనం ఎలా సిద్ధపరచుకోవాలో దాని గురించి కూడా బైబిల్ చెప్తుంది. అందుకే మనం యోవేలు గ్రంథానికి వెళ్దాం. యోవేలు గ్రంథం ఎందుకు చదివించామంటే, ఒక మంచి మాట చదివి ఒక మాట నన్ను బాగా ఆలోచింపు చేసింది. 1:14 చదవండి ఒకసారి. యోవేలు గ్రంథం 1:14. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతిదినము ఏర్పరచుడి. ఒక్కసారి ఆగండి. ఉపవాస దినము ప్రతిష్ఠించడం అంటే ఏంటి? ప్రతిసారి ఉండే ఉపవాసాలు కాకుండా, ప్రతిసారి చేసుకునే పండగలు కాకుండా, ప్రతి వారానికి ఒక రోజు ఉపవాసాలు ఉండే అలవాటు అన్ని సంఘాలకి ఉంది. సంవత్సరానికి మొదటి భాగంలో ఒక బహిరంగ సభలు, రెండో భాగంలో ఒక ఉపవాస కూటాలు ఉంటాయి ప్రతి సంఘంలో ఇంచుమించు. మనకు మీటింగ్స్ అవే కదా. ఈ జనవరి నుండి మే నెల వరకు కూడా సభలు 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 సభలు. ఇక ఆ తర్వాత జూలై నెల నుండి నవంబర్ నెల వరకు ఉపవాస కూటాలు ఉపవాస కూటాలు ఉపవాస కూటాలు ఉపవాస కూటాలు అన్ని సంఘాల్లో. ఇది కామన్గా జరుగుతుంది, ప్రతి సంవత్సరం చేసేదే. ఇక్కడ యోవేలు ఏమంటున్నాడంటే అలా కాదు. ప్రతిసారి చేసే ఉపవాసాలతో కాకుండా, రెగ్యులర్గా కామన్గా రొటీన్గా కాకుండా, ఒక ప్రత్యేకమైన లక్ష్యముతో మీ ఉపవాసాలను ఒక్కసారి ఒక విశేషమైన ఉపవాసాలను ప్రతిష్ఠించండి అంటున్నాడు. ప్రతిష్ఠ అంటే ఏంటి? సామాన్యులకి ప్రతిష్ఠితులకి తేడా ఏంటి? సామాన్యులు అంటే కామన్, ప్రతిష్ఠ అంటే ప్రత్యేకం. దేవుని స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. అందుకే లేవి కాండంలో అంటాడు, ప్రతిష్ఠితమైన దానికి లౌకికమైన దానికి అంటాడు తెలుగులో. కానీ ఒరియా బైబిల్లో బాగుంటుంది, ఇంకా సింపుల్ చేస్తాడు. ప్రతిష్ఠితమైన దానికి సామాన్యమైన దానికి భేదము ఎంచుట అంటాడు. ఏది ప్రతిష్ఠితమైంది కాదో అది సామాన్యమైనది, కామన్, అందరికీ కామన్. అది ప్రసంగాలు అన్ని సంఘాల్లో కామనే, ఉపవాసాలు కామనే. కామన్ అంటే సామాన్యం, సాధారణం, జనరల్ అని, జనరల్ భోగి అండి. ఎన్ని ఉపవాసాలు అన్ని సంఘాలు ఉండి చేసింది ఏం లేదు. మళ్ళీ ఒక మహాసభలు పెట్టుకుంటారు, వర్షం ఆపేయాలి ప్రభువా, పర్మిషన్ దొరకాలి ప్రభువా, జనం బాగా రావాలి ప్రభు, అంతే. అంతకంటే ఒరిగింది ఏం లేదు దేశానికి ప్రపంచానికి ఆ సభలతోటి ఉపవాసాలతోటి. ఎందుకంటే వీటిని మించి ఒక తారాస్థాయిలో లక్ష్యాలు లేవు. లక్ష్యమంతా, ఆ పోరాటమంతా, ఆ మోకాళ్ళ అనుభవం అంతా, ఆ ఉపవాసం అంతా, ఆ పేగులు మాడిందంతా, గుండె నొప్పంతా దేని కొరకంటే ఒక స్థలం కావాలి ప్రభువా, చర్చ్ కట్టుకోవాలి. పోరాటం మాత్రం తారాస్థాయిలో ఆత్మ సంబంధమైన స్థాయిలో ఉంది. లక్ష్యం మాత్రం చాలా చిన్నది, చాలా సింపుల్ అన్నమాట. అంటారు కదా, గోటితో పోయేదానికి గొడ్డలు ఉపయోగించడం అంటారు, చూసారా? మన ఎవరో ఫ్యామిలీ మీటింగ్ వస్తే భోజనం చేయండి అంటే లేదు ఉపవాసం ఉన్నాం అన్నారు.
సర్లే మీ ఉపవాసాన్ని నేను ఎందుకు పాడు చేయాలి, ఊరుకున్నా ఒకసారి ఊరుకున్నా. ఎక్కడో మళ్ళీ కనపడితే రండి తిందరండి, లేదు ఉపవాసం అని మొన్నే కదా ఉన్నారన్నాం. నవంబర్ నెలలో ఏదో 21 రోజులు ఉన్నారంట, మళ్ళీ డిసెంబర్ నెల కనపడితే ఇంకొక ఎన్నో రోజులు ఉన్నారు. నేను ఉపవాసం అంత కామన్ చేశారా? మనకు ఉపవాసం అంటే చాలా శ్రేష్టమైన ఒక యుద్ధ పోరాటం అది. యాన్యువల్ ఎగ్జామ్కి యూనిట్ టెస్ట్లకి తేడా లేదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. బిర్యానీకి పప్పుచారుకి తేడా లేదా అండి? అవలేలుగా ఉపవాసం చేస్తున్నాను. దేని కోరుకుంటున్నారంటే పెద్ద విషయం కాదు, చిన్న మాట. నేను ప్రార్థన కొన్నిటికి ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది, కొన్నిటికి ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేనికి ప్రార్థన చేసుకుంటే సరిపోతుందో దానికి కూడా ఉపవాసం ఉంటే జీవితంలో ఒక భయంకరమైన పోరాటం శోధన ఎదుర్కొన్నప్పుడు అప్పుడేం చేద్దాం అనుకుంటున్నారు? ఊరికే ఉంటారు కొంతమంది ఉపవాసం. ఆ మధ్య తెలిసింది నాకు నిజంగా కొన్ని కొత్త తెలుస్తుంటే మొదలు ఉపవాసం దెయ్యం అంట. ఏం దెయ్యం? ఊరికే ఉపవాసాలు ఉంటారు వీళ్ళు. ఏ మార్పు రాదు, మళ్ళీ ఏ మార్పు రాదు. ధనాపేక్ష పోదు, నెత్తి మీద పువ్వులు పోవు, ఈ చెవులు ఈ మెడలో పోవు, కానీ ఉపవాసాలు బాగానే ఉంటారు. అదేం దెయ్యం? ఏం దెయ్యం అండి? ఊరికే ఉపవాసం వాళ్ళని చూస్తే మనకు ఒకసారి సిగ్గు అనిపిస్తుంది. మనం అంత ఉండలేకపోతాం కదా ఒకసారి. తర్వాత అర్థమైంది ఇది దైవికమైంది కాదు, ఇది ఉపవాసం దెయ్యం పట్టుకుందాం. మారకపోతే అలాగ మారకుండా నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉంటే లాభం ఏంటి? జీవితంలో ఉపవాసం అంటేనే తగ్గింపుతో మొదలెట్టి దేవునికి స్తోత్రం చెప్పడం. ఒకసారి ఉపవాసం చాలా మనం దేవుని సన్నిధిలో దీనులమై మొదలు పెట్టాల్సింది. ఓకే, గోనె పట్ట కట్టుకోవడం అంటే ఏంటి? ఉపవాసాలు ఉండేవాళ్ళు బైబిల్లో మంచి వస్త్రాలని తీసేసి గోనె పట్ట కట్టుకునేవాళ్ళు. నడుం చుట్టూ, ఆడవాళ్ళు అయితే శరీరం అంతా బూడిద నెత్తి మీద పూసుకునేవాళ్ళు. తాము హృదయములో ఏం ఫీల్ అవుతున్నారో దాన్ని బయటికి చూపించేదే ఆ గోనె పట్ట. మన ఈరోజు గోనె పట్ట కట్టుకోక్కర్లేదు, కానీ చెప్తాను నేను, వస్త్రములను కాక హృదయములను చెంపుకొని ఉపవాసం గురించి మాట్లాడతాడు యోబు. స్తోత్రం చెప్పండి ఒకసారి. బాహికమైనది కాదు, బాహికంగా మనం ఎంత నలుగుతున్నామో అన్నది కాదు, లోపల ఎంత నలిగి ఉన్నామో అన్నది బయటపడాలి. ఈ రోజున చాలా దీనత్వముతో, బాహికమైన షో ఆఫ్ లేకుండా, నలుగురికి చూపించేలాగా, నలుగురిని ఆకర్షించేలా కాకుండా, ఉపవాసం అనేది వారు ఎంత దీనులై దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నారో దాన్ని వెల్లడి చేస్తుంది ఉపవాసం. అందమైన వస్త్రాలు తీసేసి గోనె పట్ట కట్టుకోవడం అంటే లోక సంబంధమైన ఆకర్షణను నా మనసులోంచి తీసేస్తున్నాను ప్రభువా అనే ప్రతిష్టలోనికి రావడం ఉపవాసం. సుఖభోగాలకి దూరముగా నీ సన్నిధిలో నలుగుటకే ఇష్టపడతాను ప్రభువా అని లోపల మనస్సులో ఉండే భావన వ్యక్తపరచటమే ఉపవాసం. ప్రియులారా, నేను నా బలము, నా జ్ఞానము, నా బుద్ధి, నా శక్తి, నా చదువులు, నా తెలివితేటలు, నా డబ్బు, నా ఆస్తి ఎందుకు పనికిరాదు ప్రభువా అని ముందు మోకరించడమే ఉపవాసం. ముఖ్యంగా యాజకులు 1:13 యాజకులారా, యోవేలు 1:13 యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠములతో పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి, నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయిను. చాలు. నైవేద్యము, ఆహార బలి. నైవేద్యం అనే దాని బలిలోనే రక్తం ఉండదు. 4 బలుల్లో 5 మేజర్ బలుల్లో ఇదొక్కటన్నమాట. దేవునికి ఆ గోధుమ పిండితో నూనెతో ఆహారం కలిపి పెట్టి నైవేద్యం, దేవునికి పెట్టే ఆహారము, దేవుడు తినే రొట్టె, పళ్ళ మీద పరిచే రొట్టె,
దేవునికి కడుపు నిండా ఆహారం పెట్టలేని భక్తి మనది. దేవునికి కడుపు నిండా దేవుని మనస్సు నిండా సంతోషించే ఆహారము ఆరాధన చేయలేని జీవితాలు మనవి. సంఘాల్లో నైవేద్యము లేదు, సంఘంలో పానార్పణం లేదు, ప్లేట్లో అన్నం లేదు, గ్లాసులో నీళ్లు లేవు అని అర్థం. ఆయన ఉపవాసం పెట్టేసాం, మనం సాగుతున్నాం అంతే. దేవుని ఉపవాసం పెట్టి దేవా నా జీవితంలో కార్యాలు చేయాలి, ఇది మన భక్తి. దేవుడు కడుపు నిండితే, ఇది ఇస్సాకు కడుపు నిండితే యాకోబుకి దీవెనలు వచ్చేసాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మనకి దీవెన రావాలంటే మనం ప్రార్థనే చేయక్కర్లేదు, దేవుడు కడుపు నింపితే చాలు, ఆయన తృప్తిపరిస్తే చాలు, ఆయన హృదయాన్ని ఆయన మనసుకు కావాల్సినంత ఇచ్చేస్తే చాలు. దానికి ఇంత దీర్ఘంగా ప్రార్థన, ఇన్ని ఆశీర్వాదాలకి ఇన్ని 7 పాయింట్లు, ఇన్ని కహానీలు అక్కర్లేదు, అలా కుమ్మరించేస్తాడు ఆయన. దేవుని పస్తులు పెట్టి, దేవుని ఉపవాసం పెట్టి మన కడుపులు నింపుకుంటున్నాం కదా. యాజకులు, అధిపతులు, పరిచారకులు అంట. చూడండి ఎవరు ఉపవాసం ఉండాలో. యాజకులు, పరిచారకులు ఉపవాసం ఉండాలి, అధిపతులు ఉపవాసం ఉండాలి, దేవుని బతిమాలుకోలు, పెద్దలు దేశంలోని జనులందరినీ మందిరంలో సమకూర్చాలి. ఎందుకంటే యెహోవా దినం వచ్చుచున్నది. 1:15 యెహోవా దినం వచ్చుచున్నది, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చుచున్నది. నా చూడండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్. ఒక 5-6 పాయింట్లు నేను చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్తాను. ఇతర చదువుకోండి. యోవేలు 2వ అధ్యాయం, మొదటి 2 అధ్యాయాలు కూడా చదివండి. 3 అధ్యాయాలే కదా, చదివేసుకోవచ్చు. ఈ 2వ అధ్యాయంలో ఒక విచిత్రమైన సంఘటన చూశాను నేను. చదువుదామా? 2వ అధ్యాయము 2వ వచనం నుండి. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకుముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట కాల్చుచున్నది. అవి రాక మునుపు భూమి ఏదేనో వరం వలె ఉండెను. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకున్నది ఏదియు విడవబడక భూమి ఎడారి వలె పాడాయెను. ఒక్కసారి ఆగండి. ఏంటంటారు? నేను అడుగుతాను, నేను చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఏదో ఆ దినము అంధకారమయంగా ఉంటుంది, మహాంధకారంగా ఉంటుంది, మేఘము గాఢాంధకారం ఉంటుంది. అది లేచినప్పుడు పర్వతాల మీద ఉదయకాంతి కనిపిస్తుంది. ఏదో సూర్యుడు ఉదయిస్తున్నట్టు కనిపిస్తుందంట. తీరా చూస్తుంది ఎలా ఉంటుందంట, వాటి ముందు అగ్ని మండుచున్నట్టుంటుంది, దాని వెనకాల అగ్ని మండుచున్నట్టుంటుంది. అది రాకముందు ఒక పచ్చటి తోట కూడా, మంచి తోట, ఏదైనా తోట వల్ల ఉంటుంది ప్రాంతము, అది వచ్చిపోయిన తర్వాత సర్వనాశనం అయిపోతుంది. ఏంటది చెప్పాలి, మీరు చెప్పగలరా? అనుభవం అండి. దేవా, అర్థం కాలేదు మీకు? 3వ ప్రపంచ యుద్ధం ఎలా ఉండబోతుందో ఈ 2వ అధ్యాయం యోవేలు గ్రంథం చెప్తుంది. దేశాల వారీగా వాళ్ళు ఉపయోగించే అణుబాంబులు, న్యూక్లియర్ వెపన్స్, అది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో గమనించండి. ఉదాహరణకి పాకిస్తాన్ వాడు కనుక న్యూక్లియర్ బాంబు ఇలా రైజ్ అయిందనుకోండి, శాటిలైట్లో ఉండే నిఘా నేత్రాలు దాన్ని గమనించి ఇంకొక 10 నిమిషాల్లో శాటిలైట్ పాకిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ వాడు, లేకపోతే చైనా వాడు న్యూక్లియర్ డిటోనేట్ చేస్తాడు. స్విచ్ నొక్కాడు అంటే పైకి లేసి పలానా దగ్గరకు వస్తుంది, ఢిల్లీనో హైదరాబాదో ఎక్కడికో వచ్చి పడుతుంది. కనుక 10 నిమిషాల ముందు మనకి సైరన్ మోగిస్తారు ఈ ప్రాంతం అంతా. కరెంట్ తీసేస్తాడు, ఎందుకంటే ఆ బాంబుకి కనబడద్దు ఎక్కడ పడాలో. కరెంట్ తీసేస్తారు. కరెంట్ తీస్తే మొత్తం చీకటి, గాఢాంధకారమైన దినమది, గాఢాంధకారమయమైన దినం, అంధకారమయమైన దినము. అది లేచినప్పుడు పర్వతాల దిక్కుల నుండి ఉదయకాంతి లేచినట్టు లేస్తుంది. దాని ముందర మంట అగ్నియు, దాని వెనకాల కూడా మంటయు ఉండును. అది వచ్చి పడిందంటే భూమి ఎడారి వలె అయిపోవును.
మహాభయంకరమైన ప్రళయమైన దినాలు రాబోతున్నాయి. దేవుని శిక్ష ఉగ్రత దినాలు రాబోతున్నాయి. అది మామూలు ఏదో శ్రమ దినమో, ఏదో కష్టకాలమో, ఏదో మామూలు శోధనో కాదు. అది యెహోవా దినము, అది ఉగ్రతా దినము. ఆ దినమును గురించి దేశ నివాసులు వణుకుతున్నారు. 11వ వచనం చదువుతున్నాను, 10-11 చదువుతున్నాను. వాటి భయము చేత భూమి కంపించుచున్నది. పేలినప్పుడు ఎలాగొద్ది? భూకంపం వస్తుంది, షాక్ వేవ్. భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. నా చూడండి ఒకసారి. అణుబాంబు పేల్తే ఆ ధాటికి భూమి అతి దారుణంగా కంపిస్తుంది. షాక్ వేవ్ తగలడం వలన బిల్డింగ్లు పేలిపోతాయి. మంట కాదు, షాక్ వేవ్కి ఆ గాలికే పేలిపోతాయి. అది పేలినప్పుడు వచ్చే మంటతో వ్యాపించిన ఒక మష్రూమ్ క్లౌడ్ అంటారు. నల్లటి మేఘం, కొన్ని 50-60 కిలోమీటర్ల విస్తీర్ణంలో నల్లటి మేఘం బయటకు వస్తుంది. అది కనీసం ఒక నెల రోజులు అలాగే ఉంటుంది. సూర్యకాంతి మీద పడదు, భూమి మీద నేల మీద పడదు సూర్యకాంతి. 11వ వచనం. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదయ్యున్నది, ఆయన ఆజ్ఞ నెరవేర్చున్నది, బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు అని ఆగి అక్కడ ఒక సొల్యూషన్ ఇస్తున్నాడు. ఇప్పుడైనను. హల్లెలూయా. మహాశ్రమల కాలము 3వ ప్రపంచ యుద్ధంతోనే ప్రారంభమవుతుంది ప్రియులారా. దేవుని శిక్షలు, దాని ముందు అబద్ధ క్రీస్తు వస్తాడు. కానీ దేవుని శిక్ష, దేవుని తీర్పు, దేవుని ఉగ్రత, జనులు విల్లలాడుట, గలిబిలి చెందుట, నరక యాతన పరుట 3వ ప్రపంచ యుద్ధంతో స్టార్ట్ అయిపోద్ది. ఏమంటున్నాడు ప్రభు? తప్పించుకోవాలా? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఎంత మంచి ఎస్కేప్ ప్లాన్! ఆ భయంకరమైన ప్రళయమును, భయంకరమైన ఉగ్రత దినమును, భయంకరమైన భవిష్యత్తును తప్పించుకోవాలంటే ఏమంటున్నాడు? లక్ష్యం ఏమై ఉండాలి? మీరు తప్పించుకోవాలి అనుకుంటే మన దేవుడు కరుణ వాత్సల్యము గలవాడు గనక, శాంతమూర్తి గనక, అత్యంత కృపగలవాడునై ఉన్నాడు గనక, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడేవాడు గనక. వస్త్రాలు కాదన్నా అక్క, వస్త్రాలు కాదు, బాహికంగా కాదు, లోపల వస్త్రములను కాక హృదయములను చింపుకున్నట్టుగా అలా రోధించేవారుగా నాకు కనబడితే ఏమంటున్నాడు? ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును, పానార్పణమును, శ్రేష్టమైన ప్రార్థన, శ్రేష్టమైన ఆరాధన, శ్రేష్టమైన విజ్ఞాపన చేయగలుగునట్లుగా, శ్రేష్టమైన సమర్పణ మీకు కలుగునట్లుగా ఆయన చేస్తాడంట. మళ్ళీ పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? 15-16 సీయోనులో బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేడు, జనులు సమకూడి సమాజకూటం ప్రతిష్ఠించండి, పెద్దలను పిలువనంపించండి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను కూడా తోడుకుని రండి. పెండ్లి కుమార్తె కూడా రావాలి. లైఫ్ అంతా ఎంజాయ్మెంట్కి చాలా అయిపోయింది కదండి, ఇంక చాలు కదా. ఎంజాయ్ చేస్తూ సాగుతూనే ఉన్నాం. ఏదడినా దేవుడు ఇస్తానే ఉన్నాడు, మనం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. ఎప్పుడైనాను సిద్ధపడకపోతే, రాబోయే విపత్తును తప్పించుకోవడానికి సిద్ధపడకపోతే, తేరుకొని మేలుకోకపోతే ఎలాగ? ఇప్పుడైనాను అట్లీస్ట్ నౌ, ఇంతవరకు ఎలా నడిచింది వదిలేండి. ఎంత హ్యాపీగా ఉన్నారో వదిలేయండి. దేవుడు అన్నీ ఇచ్చాడు, అడిగినవన్నీ ఇచ్చాడు, ఇస్తాడు కూడా, ఆపేస్తాడేంటి. కానీ ఇప్పుడైనా మన మనస్సులు పరలోక సంబంధమైన వాటి వైపుకు త్రిప్పబడాలి అంటే వస్త్రాలు కాదండి, బాహికంగా కాదు, హృదయాలు
చింపుకునే సమయం వచ్చింది. పౌలు అంటాడు, శరీర సంబంధమైన సాధకము కొంత మట్టుకే ప్రయోజనకరం. శారీరకంగా బాహికంగా చాలా బాగానే ఉంటాం మనం, మొత్తం షేవింగ్, క్లీన్ షేవ్. వాక్యం లక్ష్యం కాదు. క్లీన్ షేవ్ అయి ఉండాలి, వైట్ డ్రెస్ వేసి ఉండాలి, అదే నా లక్ష్యం. బాహికంతో పాటు అంతరంగికము కూడా. దేవుని స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. అంతరంగికము కూడా ప్రతిష్ట లోపల నుంచి వచ్చునుగాక ప్రియులారా. ఒక మాట చదువుదాం. 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం 19, 20. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనము అలాగే 19, 20 వచనాలు చదువు. 11వ వచనం ఫస్ట్ చదువుదాం. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు, ధర్మశాస్త్రంలోని ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. తరువాత రాజు యాజకుడైన హిల్కీయా 19, 20 కూడా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి, నేను చెప్పిన మాటలు, ఆ శిక్ష మాటలు, నేను కోప్పడిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అంగీకరించబడే ప్రార్థన ఎలా ఉంటుంది బ్రదర్ సిస్టర్? కేవలం అరుపులు ఏడుపులతో కాదు ప్రియులారా. మెత్తని మనసు కలిగి వస్త్రాలు చింపుకున్నాడు రాజైన యోషియా. నిజంగా ఉద్యమం ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? ఉద్యమం అంటే కడవరి ఉద్యమం ఎలా ఉంటే బాగుంటుందని ఒక ఎగ్జాంపుల్ కావాలా మీకు? బయట సేవకులు చెప్తున్న ఎగ్జాంపుల్ అయితే చూడకండి మీరు. అన్ని సంఘాలు నిండిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి, మృతులు లేస్తారు, రాజకీయాలు మారిపోతాయి. అది కాదు జీవము. రాజకీయాలు ఎలాంటివైనా సంఘంలో జరిగే కార్యాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. జనులు గుండెలు బాదుకొని, జనులు రోధించి దేవుని సన్నిధిలో మెత్తని మనసు కలిగి వేడుకొనగా వారి మీద నుండి ఉగ్రత తొలగిపోతుంది ప్రియులారా. ఇది మనం చూడాల్సిన ఉద్యమం. ఉద్యమం అన్యుల్లో జరగదు, రాదు. ఉద్యమం క్రైస్తవుల్లో, నిద్రపోతున్న క్రైస్తవుల మధ్యలో, ఆత్మీయతలో చచ్చిపోయిన క్రైస్తవుల మధ్యలో జరగాల్సి ఉంది. కానీ మనకేం బ్రెయిన్ వాష్ చేస్తున్నారంటే అపోస్తుల కాలం లాంటి ఉద్యమం వస్తుంది, అప్పుడు అందరూ మనం రోడ్ల మీద వెళ్తారు, స్వస్థత పొందేస్తారు, చర్చలు నిండిపోతాయి. నిండిన చర్చలకు పరిస్థితులు బాగాలేదు నాయన అంటే, ఉన్న సంఘాల పరిస్థితులే బాగాలేవు దేవుడా అంటే, ఉన్న క్రైస్తవులే ఆత్మీయంగా లేరు దేవుడా అంటుంటే, ఉన్న క్రైస్తవుల మనసు లక్ష్యమైన వాటి మీద లేదు దేవుడా అనుకుంటుంటే, ఇంకా జనులు వచ్చి సంఘాలకు వచ్చి ఏం చేస్తారు మళ్ళీ చెప్పండి ఒకసారి? మనమే పరలోకం వెళ్తాం లేదు, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అవుతూ ఉంటే కొత్తగా చేరిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు పరలోకం? చెప్పండి ఒకసారి, చెప్పండి ఒకసారి, ఆలోచించండి. రాజైన యోషియా గ్రంథపు మాటలు చెవిని పడగానే, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఈ చింపుకొని దేవుని సన్నిధిలో రోధించాడంట యోషియా. ఈ రోజున దేవుని వాక్యాలు ఒకలాగా మనల్ని నడుపుతుంటే మనం ఒకలాగా నడుచుకుంటున్నాము చూసారా? దేవుని వాక్యాలను, వాగ్దానాలన్నింటినీ కూడా మన స్వార్థానికి వాడేసుకుంటున్నాం చూసారా? మన లాభాల కోసం, మన సౌఖ్యాల కోసం, మన సుఖ భోగాల కోసం వాడేసుకుంటున్నారు కదా ప్రతి వాగ్దానాన్ని. ఇది చూసి బట్టలు కాదు, గుండెలు, హృదయాలు చింపుకోవలసిన రోజు ఈరోజు ప్రియులారా. సేవకులు ఎలా నీ వాగ్దానాలను స్వార్థానికి వాడుతున్నారు ప్రభువా? నేను పంపిన సేవకుడైతే, నేను పంపించిన ప్రవక్త అయితే వాడు జనులను వారి దుర్మార్గత నుండి త్రిప్పి ఉండేవాడు అనే మాటలు చదివి సేవకులమైన మనకి రోషం రాకపోతే ఎలాగ? ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 21.
నేను ఈ ప్రవక్తలను పంపకుండినను నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు. నేను వారితో మాట్లాడుకుండినను వారు ప్రకటించెదరు. వారు నా సభలో చేరిన వారైన వారు నా సభ, నా టీములో, నా సన్నిధిలో చేరిన వారై ఉన్న ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేసి ఉండేవాళ్ళు. దుష్క్రియలు చేయక ఆ, వారు దుర్మార్గమును విడిచిపెట్టునట్లు జనులు దుష్క్రియలు చేయక దుర్మార్గతను విడిచిపెట్టునట్లు వారిని త్రిప్పి ఉందురు. వారిని త్రిప్పి ఉందురు. ఇదే యెహోవా వాక్కు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వారు నా టీం అయ్యున్న ఎడల, నేను ఏర్పరచుకున్న సేవకుల గుంపులోని సేవకుడై ఉన్న ఎడల, అతడు నా సన్నిధిలో నిలబడిన సేవకుడైన ఎడల, వాడు నా కంపెనీలో తయారైన ప్రోడక్ట్ అయి ఉన్న ఎడల, వాడు వెళ్ళి జనులను త్రిప్పి ఉండేవాడు నా వైపు. నాకు ఈ మాటలు చదివినప్పుడు మనకు రోషం రాకపోతే ఎలాగ ఇప్పటికైనా సరే, ఇవి చదవట్లేదు, చదివిన గుండెలో ఏ మార్పు కలగట్లేదు గనక గుండెలు చింపుకొని రోధించాల్సిన సమయం వచ్చింది ప్లేరా. ఇప్పుడైనాను వస్త్రములను కాక హృదయములను చింపుకొని నా తట్టు తిరిగిన ఎడల దేవుడు కరుణ వాత్సల్యత కలగలవాడు గనక శ్రేష్టమైన నైవేద్యమును పానార్పణను మనకు దీవెనగా అనుగ్రహించును. స్తోత్రం చెప్పండి గడ ఒకసారి గడిగా. హల్లెలూయా. రాజైన యోషియా లాంటి రోషము గల సేవకులు కావాలి ఈ రోజుల్లో. సంఘాల్లో నిలబెట్టిన దేవతా స్తంభాలు, దేవతా దేవుని బలిపీఠాలు కాదు బ్రదర్ సిస్టర్, మనకు మనమే ఏర్పరచుకుని కొన్ని బలిపీఠాలు ఉంటాయి. మన స్వార్థానికి ఉపయోగించే బలిపీఠాలు ఉన్నాయి. వాక్యాలు, వాగ్దానాలన్నీ మన స్వార్థానికి, మన లాభాలకి ఉపయోగించేసుకుంటున్నారు కదా. ఈ అవన్నీ దేవతా బలిపీఠాలు, దేవుని బలిపీఠాలు కాదు. అవన్నీ అక్కడ అర్పించే నైవేద్యాలు దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. యోషియా ఆ బలిపీఠాలు కూల్చేస్తాడు, ఆ దేవతా స్తంభాలు కూల్చేస్తాడు, ఆ ఉన్నత స్థలాలు పడగొట్టేస్తాడు. ఆ 22, 23 అధ్యాయాలు చదవండి. నిజంగా చెప్తున్నాను నేను, రోషం రావాలని చదివితే అసలు తన గురించి రాయబడిన మాటలు గ్రంథంలో చదివి ఎలా చలించిపోయాడో తెలుసా. అయ్యోయో జనులు దేవునికి విరోధముగా తిరిగిరే అని బాధపడిపోయాడంట. కానీ ఒక రాజు ఉన్నాడు, చదివి ఏ మాత్రం ఫీల్ అవ్వలేదు. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. 9వ మాసమున రాజు శీతాకాలపు నగరులో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత, యెహూది అనే వ్యక్తి ఇర్మియా పంపించిన గ్రంథంలోని 3-4 పుటలు పేజీలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా, రాజు ఆ గ్రంథాన్ని చాకుతో కోసి కుంపటిలో వేయగా, ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయిన గాని బొత్తిగా కాలిపోయెను. రాజైనను ఈ మాటలన్నీ వినిన అతని సేవకులలో ఎవరైనను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలాయాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనం వినకపోయిను. చాలు నా చూడండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంత్యకాల ప్రవచనాలు సంఘాలలో ప్రకటించబడుతున్నాయా? లేదు, కాల్చేస్తున్నారు. ఎందుకంటే ఆశీర్వాద ప్రవచనాలు, ఆశీర్వాద వాగ్దానాలే ఎత్తిపడుతున్నారు కాబట్టి. ఆశీర్వాద ప్రవచనాలు ఇంకానా దేశం కాలిపోతుంది, అవతల అట్టడుగుపోతుంది, అవతల ఈ కనబడవు. మన సభలు బాగా జరిగాయి అంతే, మాకు జాబ్ వచ్చింది, అక్కడ జాబులు పోతున్నాయి, అది మాకు అనవసరం. మాకు జాబ్ వచ్చింది, మాకు పెళ్ళయింది, పెళ్ళైన 3 నెలలకి పెట్టకలైంది. అదేంటంటే ఏంటది? మన సాక్ష్యాలు దేవుడు ఇచ్చిన గాక, దేవుడు కృపనిచ్చిన గాక. లక్ష్యం కోల్పోతే జీవితం ఎందుకో బాగుపడదండి. ₹1,00,00,000 ఉన్న బుర్ర బాగో లేకపోతే ఏం చేస్తారు చెప్పండి సార్. కౌన్మనగా కరుడుపతిలో 7 కోట్లు గెలుచుకున్నాడు కూడా ఈరోజు అడుక్కుంటున్నాడు తెలుసా. దేవుడు దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు అంటాడు బైబిల్లో. అలాగా బుద్ధి లేకుండా, మార్మస్ లేకుండా ఎన్ని దీవెనలు అయితే ఏంటండి బ్రదర్ సిస్టర్? మీరు ఎంత జాబ్ సంపాదిస్తే ఏంటి బ్రదర్ సిస్టర్?
ఇండియా కాకపోతే అమెరికా వెళ్తే ఏంటి, చంద్రగ్రహం మన మండలం మీదకి వెళ్తుంటే అంగారగ్రహం మీదకి వెళ్తాడు. ఆ బుద్ధితో వెళ్తే పాడైపోతారు అక్కడ కూడా. బుద్ధి బాగుంటే మీకున్న దాంతో దేవుడు దీవించి పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు. డబ్బు ఉండడం కాదు, దేవుడు ఉన్నాడో చూసుకోండి ఒకసారి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉన్నారా దేవుడు? మీ చిన్న ఇళ్ళైనా పెద్ద ఇళ్ళైనా దేవుడు ఉన్నాడా? అద్దె ఇళ్ళైనా సొంత ఇళ్ళైనా దేవుడు ఉన్నాడా? మీరు అనుకుని ఇష్టంగా పెళ్లి చేసుకున్న పెళ్ళైనా ఏదైనా దేవుడు ఉన్నాడా? జాబ్ అయినా బిజినెస్ అయినా దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే అది ఏ ఇల్లు అనేది దీవించబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మెత్తను మనసు కలిగి జరుగుతున్న ఈ ఘోరాలు, సంఘాలలో, క్రైస్తవ సమాజంలో చోటు చేసుకున్న ఈ విగ్రహారాధన, చోటు చేసుకున్న విగ్రహ శక్తుల ప్రభావము, సంఘాల్లో క్రైస్తవుల మధ్యలో చోటు చేసుకున్న వాన్ని కూలిపోయే వరకు గుండెలు హృదయాలు చింపుకొని రోదిద్దుముగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చదువుతుంది. యెహోషువ 7వ అధ్యాయం 6వ వచనం. స్పీడ్కి వెళ్ళిపోతా, అయిపోయింది. నాకు 12:48 నేను స్టార్ట్ చేసేటప్పటికి. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమున ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా, కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండదు. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. చాలు. యెహోషువ బట్టలు చింపుకున్నాడు. ఈరోజు మనం బట్టలు కాదు, హృదయాలు ఏ ఏ విషయంలో చింపుకొని రోధించాల్సి ఉందో ఈ ఉపవాస పండుగలో కొన్ని విషయాలు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. హృదయాలు చింపుకొని రోధించి ఏడుస్తే ఒకవేళ దేవుడు కనికరించునేమో అని, రాబోయే కీడును తప్పించునేమోనని, రాబోయే ఉగ్రతను ఆపేస్తాడేమోనని, నైవేద్యమును పానార్పణను దీవెనగా మనకు అనుగ్రహిస్తాడేమోనని, కడవరి వర్షమును మరలా కుమ్మరించి మనం పాడు చేసుకున్న, మనం పోగొట్టుకున్న ఫలములు, ధాన్యముల పంటను తిరిగి ఇచ్చినేమోనని ప్రయత్నమే ఈ ఉపదేశం. యెహోషువ బట్టలు చింపుకున్నాడు. ఓడిపోయాం ప్రభువా, నువ్వే వాగ్దానం చేస్తావు కదా ప్రభువా, నీవిచ్చిన వాగ్దానమే కదా ప్రభువా, నువ్వు చెప్పినట్టుగానే చేశాను కదా ప్రభువా, నీ మాటే విన్నాను కదా ప్రభువా, నేను ఎక్కడో మూలకుండేవాడిని ప్రభువా, నువ్వే తీసుకొచ్చి ముందు నిలబెట్టావు కదా ప్రభువా, మోషే లేడు కదా ప్రభువా, ఎవరి వెనకాల దాక్కోవాలి ప్రభువా, నన్ను ముందు నడిపించావు ప్రభువా, పోనీ నువ్వు ఉన్నావు అనుకుని ముందుకెళ్తే ఓడిపోయి వెనక్కొచ్చాను ప్రభువా, ఏం చేశాను ప్రభువా అని బట్టలు చింపుకొని నెత్తిమే ధూళి పోసుకుంటే దేవుడు అంటాడు, నీవేళ ఏడ్చుచు ముఖము నేల మోపి ఉన్నావు. మరి ఏది ప్రభువా? నా ప్రార్థన ఫలించలేదు, నా వాగ్దానం ఫలించలేదు, ప్రవచనం ఫలించలేదు, జయము దక్కలేదు, జనులు చచ్చిపోయారు, ఇప్పుడంతా నాది కదా బాధ్యత అనరా? ప్రభు అంటాడు, నువ్వు కాదు, ఇశ్రాయేలీయులు పాపం చేసిరి. ఇశ్రాయేలీయులు అందరూ కాదు, అందులో ఒకడు పాపం చేశాడు. ఒకని పాపమే సర్వ సమాజానికి కీడు తీసుకొచ్చింది. గమనించారా మీరు? జాగ్రత్త. ఎవరిని మనం కప్పెడుతున్నాము, ఏ పాపాన్ని కప్పెట్టేస్తున్నాము, ఏ దోషాన్ని కప్పెట్టేస్తున్నాము, దేన్ని జస్టిఫై చేసేస్తున్నాము, దేన్ని కవర్ చేసేస్తున్నాము, ఏ శాపగ్రస్తమైన దాన్ని కప్పిపెట్టేస్తున్నామో. జీవితంలో అందరూ ఓడిపోవలసిందే, ప్రతి పోరాటం ఓడిపోవలసిందే,
మనం ఏడుస్తాం, ప్రభు అలాగెలాగైంది ప్రభు, ప్రార్థన చేశాను కదా ప్రభు, ఉపవాసం ఉన్నాం కదా ప్రభు, వాగ్దానం ఎత్తిపట్టాం కదా ప్రభు, నువ్వే అన్నావు కదా ప్రభు, దర్శనం ఓకే, ప్రవచనం ఓకే, వాగ్దానం ఓకే, ప్రార్థన ఓకే, మరి వాట్? శాపగ్రస్తమైంది ఏదో తీసుకొచ్చి దాసేస్తే నాయకుడు కూడా ఓడిపోయాడండి. ఇది వేదనకరమైనది ఏంటంటే, యెహోషువ లాంటి నాయకుడు కూడా ఓడిపోయాడు హాయి పట్టణం మీద యుద్ధం. ఎందుకు? ఒక్కడు చేసిన ఘనకార్యం, ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబము చేసిన ఘనకార్యం. అనుకుంటున్నారేమో ఎవ్వరికి తెలియదు, కళ్ళు కప్పేసాం, మనకి మ్యాజిక్లు జిమ్మిక్లు చేయడం బాగా తెలుసు, రైట్? కానీ దాని ప్రభావము ఒక కుటుంబానికి కాదు, ఒక సమాజం మీదనే పడుతుంది. బ్రదర్, సిస్టర్, ఎంత దుష్టుడైన తండ్రి ఆకాను. భార్య ఏం చేస్తుందో, పిల్లలు ఏం చేస్తుందో మనకు తెలియదు, కానీ ఇతని ఒక్క కక్కుర్తి, ఒక్క దురాశ, శపితమైన దాని పట్ల ఒక్క మమకారం, ఒక ఆకర్షణ, కుటుంబం అంతా చచ్చే వరకు యుద్ధంలో జయం కలగలేదంట. మరి కుటుంబానికి శాపాలు తీసుకొస్తున్నారా తండ్రులారా? భార్య పిల్లల మీదకి కీడు తీసుకొస్తున్నారా? చేయకుండా పనులు చేసి, తేకుండా వస్తువులు ఇంటికి తెచ్చి, తేకూడని సంపాదన, రాకూడని సంపాదన, మీ ఇంటికి రాకూడని డబ్బులు ఏమైనా వచ్చినాయి ఇంట్లోకి? ఎక్కడ కూడా బ్రతకలేదు బైబిల్. అననీయ సప్పిరలు అనేస అయినా సరే, ఆఖాన్ అయినా సరే, గెహాజీ అయినా సరే, శపితమైనది, తనది కానిది, మోసముతో కుయుక్తిగా సంపాదించింది ఏది కూడా మీకు దీవెన కాదు. బ్రదర్, సిస్టర్, అవన్నీ లోపల ఇంట్లో పెట్టి కప్పెట్టు తెచ్చి దేవా కానీ కృష్ణ ఆయన అంటే ఎందుకు వస్తా చెప్పండి? ఎందుకు జయం కలుగుతుంది ఉపవాస కూటాల్లో? ఈయన కాదులే కానీ ఇంకొక ఆయన వస్తాడు, ఆయన అయితే పేరు పెట్టి పిలుస్తాడు. ఎవరు పేరు పెట్టి పిలిచినా దీవెనలు రావు, ఎవరు పిలిచినా రాదు, ఓ బేరని గట్టిగా అరిచినా రాదు. జీవితంలోంచి పాపము తీసివేసేంత వరకు కూడా దేవునికి తెలియకుండా, సేవకునికి తెలియకుండా ఏమేమి దాచుకుని ఉన్నారు గుండెల్లో, వాటన్నిటిని బట్టి ఈ రోజున హృదయములు చింపుకొని రోదిద్దుముగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి, దుఃఖిస్తూ, రోదిస్తూ, కన్నీళ్లు విడుస్తూ, వస్త్రములను కాక హృదయమును చింపుకొని దేవుని తట్టు తిరిగిన ఎడల. ఎస్తేరు గ్రంథం 4:1 చదువుదాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. వస్త్రాలు కాదు, హృదయాలు చింపుకుందాం. చదవండి. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చెను. చాలు, నా చూడండి ఒకసారి. మొర్దెకై బట్టలు చింపుకున్నాడు, యోషియా బట్టలు చింపుకున్నాడు. గ్రంథములో శ్రేష్టమైన దేవుని ఎలా ఆరాధన చేయాలని రాసి పెట్టి ఉంటుండగా లేని విగ్రహ సంబంధమైన దేవతా స్తంభాలు, విగ్రహ సంబంధమైన బలిపీఠాలు కొని తెచ్చుకొని ఉన్నారు ఏంటి అని వస్త్రాలు చెప్పుకున్నాడు. తాను వచ్చే వరకు కూడా ఈ మధ్యలో వచ్చిన ఏ రాజు కూడా శుద్ధీకరణ జరిగించలేదు ఇశ్రాయేల్లో అని గుండెలు బాదుకుని ఏడ్చి, దేవా ఇంత ఘోరం పాపం చేసిరేంటి ఇశ్రాయేల్ అని బట్టలు చింపుకొని రాయబడిన గ్రంథంలో రాయబడిన వాన్ని తిరిగి చేసి పెట్టాడు ఇశ్రాయేలుకి. యెహోషువ వస్త్రాలు చింపుకున్నాడు. జనులు తెలియకనే, ఏది తెలియకనంటే ఆయన తెలియ, వాళ్ళకి తెలియక కాదు, దేవునికి తెలియకుండా, సేవకుడికి తెలియకుండా, ఈ నాయకుడికి తెలియకుండా, ఎవరికి తెలియదులే అనుకుంటూ దాచిపెట్టాడు ఒక శాపగ్రస్తమైన ఆకర్షణను, పాపమును. దాని వలన ఆ ప్రభావము, ఆ కీడు, ఆ ఓటమి అందరికీ రావాల్సి వచ్చిందని గుండెలు చెప్పుకుని ఎంతోమంది చచ్చారంట ఆ యుద్ధంలో. అమోరీయుల చేతిలో వాగ్దానాలున్న, ప్రవచనాలున్న, ప్రార్థన ఉన్న, ఉపవాసం ఉన్న, ఎందుకు జయము కలగట్లేదంటే శపితమైన దాచిపెట్టుకుంటున్నారు కొంతమంది. ఎవరికి తెలియదులే అనుకుంటున్నారు పాపం.
యెహోషువ దాని కొరకే వస్త్రాలు చెప్పుకున్నాడు. ఈరోజు హృదయాలు చెప్పుకుందాం ప్రియులారా. మన హృదయంలో ఏం దాచిపెట్టుకున్నామో. మూడవదిగా మొర్దెకాయి వస్త్రాలు చింపుకున్నాడు. ఎందుకంటే రాజుగారి నుండి తాకీదులు వచ్చాయి, దస్తావేజులు వచ్చాయి, రిపోర్ట్ వచ్చింది, కబురు వచ్చింది. ఏమిటి అనగా, ఒక్క దుర్మార్గుని ఈగో హర్ట్ అయిపోవడం వలన రాజుగారికి ఏం కీ తిప్పాడో తెలియదు కానీ దేశంలో యూదులందరూ ఒక దినమున చంపివేయబడవలని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయించుకున్నాడు. వెళ్ళి ఒక్కడి ఈగో హర్ట్ అయిపోయింది. హామాన్ అనేవాడు ఈగో. న్యాయ పోరాటం కాదు ఇది. రాజ్యాంగం ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మనం వైరల్ చేసుకుని వాట్సాప్లో తిరుగుతాం కనుక కానీ చంపబడాల్సిన సేవకులు చంపబడుతూనే ఉన్నారు, పడగొట్టాల్సిన చర్చలు పడగొట్టేస్తానే ఉన్నారు. రాజ్యాంగం అలాగే ఉంది, సుప్రీంకోర్టు ఇలాగే ఉంది, అది అలాగే ఉంది, ఇది ఇలాగే ఉంది. మనం ఈ వైరల్ చేసుకుంటున్నాం. మరి సుప్రీంకోర్టు మరి ఇచ్చింది, మరి 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 కన్వర్షన్ అంతా ఓకేనంట, మరి అది కాదంట. మరి రాజ్యాంగం ఏం నడుస్తుంది? ఏ రాజ్యాంగం ప్రకారంగా, ఏ హక్కుల ప్రకారంగా జరుగుతుంది, న్యాయం జరుగుతుంది? క్రైస్తువులకి చెప్పండి ఒకసారి. రాజ్యాంగంలో క్రైస్తువులకి హక్కులు ఉన్నా, సుప్రీంకోర్టు దాని క్రైస్తవ వ్యతిరేక శక్తులను గద్దించినా, గ్రహం స్టెయిన్స్ లాంటి వాళ్ళు కాల్చబడిన దేశం అది. ఈ రోజు వరకు క్రైస్తవుల్ని చంపబడుతున్న దేశం ఇది. ఈ రోజు వరకు దారిలో పోతున్న క్యాథలిక్ నన్స్కు కూడా క్షేమం లేని దేశం కాదా ఇది? గర్వపడుతున్నారా వీటన్నిటిని బట్టి? మీరా దేశ మహాన్. దైవభక్తి తగ్గిపోయి దేశభక్తి ఎక్కువైపోతుందా? దేవుని ప్రజల పట్ల రోషం లేదా? సంఘాల పట్ల రోషం లేదా? దేవుని జనులము కాదా? పరలోక రాజ్య పట్టణ సభ్యులం కాదా? పరలోక రాజ్య పౌరులము కాదా? నిబంధనలోకి వచ్చిన జనులము కాదా? దేవుని నిబంధనలోకి వస్తే ఈ లోకంలో ఏ దేశం మంది కాదని తెలీదా? లేదు. చాలా లౌకికంగా ఆలోచిస్తున్నాం కదా. అందరూ పూనుకొని యూదులందరినీ చంపివేయను ఉద్దేశించి రాజు నుండి తాకీదులు చేయించుకున్నారు. 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం ముగించేస్తాను. రాజు తన చేతి ఉంగరము తీసి దానిని ఆధార్ 3:13 ఆధారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలం చేసి వారు సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. మరియు ఒకనొక దినమునకు వారు సిద్ధపడవలనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానంలోనున్న సమస్త జనులకు ఇయ్యబడ్డకు పంపబడెను. చాలు. ఏంటంట? యూదులను చంపేసి వాళ్ళ ఆస్తులు దోచుకోండి, యూదులను చంపేసి వాళ్ళ బ్యాంకులో డబ్బులు దోచుకోండి, యూదులను చంపేసి వాళ్ళ ఇళ్ళు ఆక్రమించుకోండి, యూదులను చంపేసి వాళ్ళ పొలాలు ఆక్రమించుకోండి అని ఆర్డర్ వచ్చిందంట. వచ్చేస్తుంది, మీకు వచ్చేద్దండి, కంగారు పడకండి, దేశంలో వస్తుంది. మణిపూర్లో జరిగింది ఏంటనుకుంటున్నారు? నేను వెళ్ళినప్పుడు ప్రతి క్రైస్తవుని ఇల్లు తగలబెట్టేసి ఆ వేరే జాతి వాళ్ళు అక్కడ మకాం వేసుకుని కూర్చున్నారు. అది ఇది కాల్చేశారు. వీళ్ళెవరు అంటే వీళ్ళే కాల్చి కూర్చున్నారు. ఆక్రమించుకుంటారు, ఇళ్ళు ఆస్తులన్నీ ఆక్రమించుకుంటారు, దోపుడు సొమ్ము దోచుకుంటారు. అప్పుడు చూద్దరు ఏ రాజకీయ ప్రభుత్వాలు, ఏ పార్టీలు, ఏ నాయకులు ఎవరు వెనకాల ఉన్నారో చూద్దాం. అప్పుడు పాయింట్ ఇది కాదు. మొర్దెకై బట్టలు చింపుకున్నాడు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. చెప్పాను కదా, దేవుడు ఒకవేళ రానున్న కీడును రాకుండా ఆపివేయునేమో అని. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. మనకు తెలుసు ఎస్తేరు గ్రంథం హ్యాపీ ఎండింగే కదా. మొర్దెకై వస్త్రాలు చింపుకొని రోధించాడు. అందుకే ముందుగానే ఎస్తేర్ని దేవుడు అక్కడ పంపిస్తే ఎస్తేర్కి కబురు పెట్టాడు, నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగు, యూదులమైన మేము ఏ దోషం చేయలేదయ్యా, ఏ నేరం చేయలేదు, ఏ సొమ్ము ఎవరి సొమ్ము మేము తినలేదయ్యా, ఎవరికి అన్యాయం చేయలేదయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ దేవుడు రాజులను కదిలించునేమో. లక్ష్యం అదై ఉండాలి ప్రియులారా. స్వార్థము లేని లక్ష్యమై ఉండాలి. క్రైస్తవుల పట్ల ఘోరమైన హింసలు రాబోతుండగా, సంఘాలన్నీ చర్చిలన్నీ పడగొట్టబోతుండగా, సేవకుల క్రైస్తవుల ఆస్తులన్నీ దోచుకోవడానికి సిద్ధమవుతుండగా, దేవుని సన్నిధిలో వస్త్రాలు కాదు హృదయాలు చింపుకొని రోధించుదాం ప్రియులారా.
ఈసారి కేవలం వస్త్రములు కాదు, హృదయములను చింపుకొని నా తట్టు తిరిగి నా యొద్దకు రండి అని ప్రభు చెప్తున్నాడు. హృదయపూర్వకముగా కన్నీళ్లు విడుచుచు, ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు నా యొద్దకు తిరిగి వచ్చిన ఎడల, మనస్పూర్వకముగా నా యొద్ద తిరిగిన ఎడల, ఆయన కరుణా వాత్సల్యములు గలవాడు గనుక, శాంతమూర్తి గనుక, అత్యంత కృపగలిగిన వాడు గనుక, ఏమో రాబోయే భయంకరమైన కీడు నుండి మనను తప్పించునేమో, రాబోయే మహాశ్రమల కాలము నుండి మనను తప్పించునేమో. ఇదే లక్ష్యమై ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. నేనైతే ఆశ్చర్యపోయిన ఒక వాక్యం చదివి పొద్దున అనుకున్నాం కదా, రాజైన యోషియా మెత్తని మనస్సు కలిగి ఉపవాసం ఉండి తన వస్త్రములను చింపుకొని, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 19, 20 చదవలేదు మనం, 19, 22 చదువుదాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా 22వ అధ్యాయము 19, 22వ రాజుల గ్రంథం. అక్క, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగునని, ఈ స్థలము పాడగుననియు, దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురని, దూషణాస్పదులగుదురనియు, నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి, నీవు ఈ మాటలు ఆలకించి, మెత్తని మనసు కలిగి, ఒట్టినే చెప్తారులే అనుకోకుండా నువ్వు మెత్తని మనసు కలిగి, యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి, నీ బట్టలు చింపుకొని, నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక, నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కనులతో చూడనే చూడవు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం అర్థమైంది? కీడును ఆపలేరు, కీడు రావడం తథ్యం, నిశ్చయం. కాకపోతే ఆ కీడు నువ్వు చూడకుండా కొనిపోబడతావు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇది దీవెన. ఈ ప్రపంచం మీదకి కీడు రాకుండా ఎవరు ఆపలేరు, ఎవరు అడ్డుకోలేరు. మరి ప్రార్థనలు విఫలమైనట్టేనా? కాదు, ఆ కీడు నీవు చూడవు, నెమ్మది కలిగిన వాడవై సమాధికి వెళ్తావు. ఇదే వాగ్దానం మళ్ళీ దేవుడు హిజ్కియాకు కూడా చేస్తాడు. కీడు రాబోతుంది ప్రియులారా, నాశనము రాబోతుంది ప్రియులారా. విడవబడే సంఘమైన, చర్చిలైన, సేవకులైన మినహాయింపేమీ లేదు. విడవబడే సంఘంలో చాలామంది మారినా, పశ్చాత్తాప పడినా కీడు మినహాయింపేమీ లేదు. కీడు ఆగిపోదు. ఆ కీడును ఎదుర్కొనే తట్టుకునే వెళ్ళాలి. పరలోకం హతసాక్షులై తట్టుకునే వెళ్ళాలి తప్ప ప్రార్థన చేశారని, ఉపవాసాలు ఉన్నారని, ఈసారి పశ్చాత్తాపడ్డారని, ఈసారి సరి చేసుకున్నారని కీడైతే ఆగిపోదు. ఆ కీడును తప్పించుకునే, ఆ అపాయమును తప్పించుకునే ఉపాయము ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి దుఃఖపరచుకొని కన్నీరు విడుచుచు, మామూలుగా కాదు, మనస్ఫూర్తిగా నా తట్టు తిరిగిన ఎడలా తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. అయినప్పటికీ ఏర్పాట్లో ఉన్న వాళ్ళని మాత్రము కాపాడి సర్వనాశనం చేసేస్తాడు. ఆ దోపిడిగాళ్ళు, ఆ దుర్మార్గులు, ఆ అసహ్యమైన వికారయుక్తమైన కామ కోరికలతో నిండిన ఆ పట్టణం క్షేమ కోరి ప్రార్థన చేయడం ఏంటి? ఎందుకు ఇంకా కాస్త పాపం చేసుకోమన్నా? ఇదేం లెక్క? ఎప్పుడన్నా ఆలోచించారు ఎందుకు అబ్రహాం ప్రార్థన చేశాడు ఈ సొదొమ గురించి? సొదొమ క్షేమమా ఆయన మైండ్? ప్రభు అంటాడు, అక్కడున్న దరిద్రం, అక్కడున్న గర్వం, ఆ సొదొమలో ఉన్న గర్వము, ఆ సొదొమలో ఉన్న కాముకత్వము ఎక్కడా లేదు. ఆ దీనులను, అమాయకులను పాడు చేసి చంపుతున్న పట్టణాలు కదా అవి.
ఆ చచ్చిపోతూ నలుగుతూ చచ్చిపోతున్న వాళ్ళు పెట్టిన కేక, మొర, వాళ్ళు పూజించే దేవతలకి చేసుకోలేదు, ఆ మొర పెట్టుకోలేదు. వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పునస్కారాలు చేసినా, ఎన్ని ధూపాలు అర్పించినా, ఎన్ని బలులు అర్పించినా ఆ దేవతలు పట్టించుకోవటం లేదు గనక చచ్చిపోతూ ఏ దేవుడైనా కాపాడాడే అనుకునేసరికి ఏ దేవుడు అన్నారు గనక ఉన్న దేవుడే వచ్చాడు. హల్లెలూయా. వాళ్ళు క్రైస్తవులేం కాదు, సొదొమవాసులు, యూదులేం కాదు, పోనీ సొదొమవాసులు. వాళ్ళ మొర దేవుడు ఎందుకు విన్నాడు? వీళ్ళు చచ్చిపోతూ పెడుతున్న కేక ఏ దేవుడని నిజంగా ఉంటే లెక్క చూతుడుగాక అనుకుని చచ్చిపోయారో ఏంటో, దేవుడు దిగి వచ్చేసాడు. వాళ్ళ మొర నా దగ్గరకు వచ్చింది అన్నాడు. నేనంటాను, మనకేం పోయింది? బిర్యానీ తిని బ్రేవుమని తేంచి కూరల గురించి బిర్యానీ బాగుందో లేదో మాట్లాడుకొని మన ప్రార్థన దేవుడు వింటాడా? లేకపోతే నలిగిపోతున్న వాళ్ళ ప్రార్థన వింటాడా? ఛత్తీస్గఢ్లో కాలిపోతున్న వాళ్ళ ప్రార్థన వింటాడా? ఒరిస్సాలో నరక వేయబడుతున్న వాళ్ళ ప్రార్థన వింటాడా? బలిపీఠం కింద ఉన్న హతసాక్షుల ప్రార్థన వింటాడా? భర్తలను బిడ్డలను పోగొట్టుకున్న పాశ్రముల ప్రార్థన దేవుడు వింటాడా? తల్లుల ప్రార్థన వింటాడా? విధవరాల ప్రార్థన వింటాడా? అన్యాయం అయిపోతున్న వాళ్ళ ప్రార్థన వింటాడా? నలిగి చచ్చిపోతున్న వాళ్ళ ప్రార్థన వింటాడా? మన ప్రార్థనలు వింటాడా? ఆలోచించండి. దేనికైనా ఒక వాల్యూ అనేది ఉంటుంది, తెలుసా? మనం ప్రార్థన చేయవలసిన స్థలము కూడా ఏర్పాటులోనిదై ఉండాలి. ప్రార్థన చేసే గుంపు కూడా ఏర్పాట్లో ఉన్న వాళ్ళు అయి ఉండాలి. నేను చదివి షాక్ అయిన ఒకసారి ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 13వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 12:13. యెహోవా నీ గోత్రములలో ఒకదాని యందు ఏర్పరచుకున్న స్థలముననే నీ దహన బలులను అర్పించి, నీ దహన బలులు యెహోవా ఏర్పరచుకున్న స్థలమునే అర్పించి, నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమును ప్రభు ఏర్పరచుకున్న స్థలములోనే జరిగింపవలెను. చాలు. అర్పించాల్సిన దహన బలులు ఎంత శ్రేష్టమైనదైనా అది దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలములోనే అర్పిస్తేనే అంగీకరించబడుతుంది. స్థలము ఏర్పాట్లో ఉండాలి ప్రియులారా. మరి ప్రార్థన చేసే జనమో లూకాసు వార్త 18:8, 18:7. లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. అలాగే యెషయా గ్రంథము 58లో దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అని ఉంటుంది. చూసారా? ఏర్పాటే, అందరిది కాదు. 58:6. దుర్మార్గులు కట్లు అన్న కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. చాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసము, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలములో చేయబడితేనే అంగీకరించబడతాయి. ఉపవాసమే కదా, ఉండిపోయేదే కదా, ఎక్కడ పడితే ఎవరు పడితే వాళ్ళు. ఉపవాసం తక్కువ ఏం చేయట్లేదు, చెప్తున్నాను. ఉపవాసం ఉండగలిగే కృపను దేవుడు ఇచ్చాడా? ప్రత్యేకించుకుందురుగాక, అంగీకరించబడే స్టేజ్లోకి వచ్చి వద్దురుగాక. హల్లెలూయా. అంగీకరించబడే ప్రార్థనలు వచ్చునుగాక, దేవుడు ఏర్పాటు చేసుకున్న మాటలే వచ్చునుగాక, దేవుడు ఏర్పాటు చేసుకున్న గుంపులోకి ఉపవాస వీరులందరూ వచ్చి చేతురుగాక, ఇటువంటి శ్రేష్టమైన సహవాసంలో వచ్చి చేతురుగాక. ఏర్పాట్లో ఉండాల్సింది పోయి ఈ ఆయుధాలన్నీ వ్యర్థంగా వాడేస్తున్నాం మనం. చాలామంది ఈ వాక్యం అనే ఖడ్గాన్ని కూడా విన్యాసానికి ఉపయోగిస్తారు. ఇది షో అన్నమాట. జనులు చప్పలు కొట్టాలి, జనులు పొగడాలి,
చాలా బాగుంది బ్రదర్ అనాలి. మారండి అయ్యా బాబు అంటే లేదు, వాక్యం బాగుంది, కన్నులు తెరబడ్డాయి, ఏం లేదు, షో ఆఫ్కే. కీర్తనకారుడు అంటాడు, నా ఖడ్గమును ఏమీ సాధింపకుండా చేసితివి కదా, మా సేనలతో నువ్వు రావడం మానేసితివి కదా దేవా. ఫేక్ అయిపోయింది కదా, దేవుడు లేడు, ఫేక్ భక్తి. వీటితో ఎదుర్కొంటామా రాబోయే శ్రమలని? శ్రమల్లో సంఘం ఉంటుందని నమ్మేవాడు కూడా సిద్ధపడలేదు. ఒక పక్కన ఉంటుంది సంఘం శ్రమల్లో అంటారు, అబద్ధ క్రీస్తు వస్తాడు అని అంటారు, లేదు మళ్ళీ కడవరి ఉద్యమం వస్తుంది అంటారు. మొత్తం మారిపోద్ది, కంట్రీలు రాజ్యాలు, రాజకీయ వ్యవస్థ మొత్తం మారిపోతుంది, అన్నీ సర్దుకుపోతాయి, కుదురుబాటు కాలాలు వచ్చేస్తాయి, విశ్రాంతి కాలం వచ్చేది అంటారు, లేదు భ్రష్టత్వం వస్తుంది అంటారు, లేదు అబద్ధ క్రీస్తు వస్తుంది అంటాడు, 660 మనం ముద్దు ఎదుర్కోవాలంటాడు, శ్రమలు అంటారు, ఇదంటారు అదంటారు, ఇదా అదా, దేనికి సిద్ధపడటం లేదు. చెప్పాను కదా, లక్ష్యము లేదు. ఆయుధాలు ఉన్నాయి కానీ ఎవరితో పోరాడాలో తెలియదు, ఎలా పోరాడాలో తెలియదు, ఎక్కడ పోరాడాలో తెలియదు. ఎక్కడో తెలుసా యుద్ధక్షేత్రం అనేది? మైండ్స్లో, మన ఆలోచనలోనే. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 3వ వచనం నుండి, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలమై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనపరుచున్నప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చూసారా, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగినవై ఉన్నవి మా యుద్ధోపకరణాలు. మేము వితర్కములను, కాంట్రవర్సీని, డిబేట్లను, తర్క వితర్కాలను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబరుచున్నట్లు. ఆలోచన క్రీస్తుకు లోబడని ఆలోచనలు ఉన్నాయి, క్రీస్తుకు లోబడని వితర్కాలు మనసు నిండా ఉన్నాయి, క్రీస్తుకు లోబడని, క్రీస్తును అంగీకరించని, క్రీస్తును అర్థం చేసుకోలేని లౌకిక జ్ఞానం నిండిపోవడం వలన క్రీస్తుకు విధేయత చూపలేకపోతున్నారు క్రైస్తవులు. ఎప్పుడైతే వీళ్ళు సంపూర్ణ విధేయత కనుపరుస్తారో వీళ్ళు తప్పించబడి మిగిలిన వారికి ప్రతిదండన దేవుడు చేస్తాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. సో మన యుద్ధము అన్నం చూసారా, మన వాక్య ఖడ్గము గుండెల్లో గుచ్చుకోవాలి, మనసులో కూడా గుచ్చుకోవాలి ప్రియులారా. దేవుని వాక్శక్తి మన హృదయములను, తలంపులను, ఆలోచనలను క్రీస్తుకు లోపరిచేలాగా లాగాలి, అట్రాక్ట్ చేయాలి, లాగివలానికి లొంగిపోయేలాగా, మారు మాట్లాడకుండా ఒప్పింప చేయబడేలాగా ఉండాలి అంట. ఈ ఆయుధాలన్నీ దాని కొరకు కాదా? వాదన అన్ని గ్రంథాల్లో ప్రభుని, ఆ గ్రంథాల గురించి నువ్వు నిరూపించడం ఏంటి? వాళ్ళ పక్షంగా ఉన్నావా, దేవుని పక్షంగా ఉన్నావా? వాళ్ళలో కూడా మంచి ఉంది, వాళ్ళ మంచి గురించి మనం గొడవపడి నిరూపించటం ఏంటి, మనం వాదించటం ఏంటి? అన్ని మతాలు మంచి చెప్తా, ఆ మతాల గురించి నువ్వు వాదించడం ఏంటి? వాళ్ళ పక్షంగా ఉన్నావా, దేవుని పక్షంగా ఉన్నావా? ఈ ఆలోచన దైవికమైనది కాదు. క్రీస్తుకు మాత్రమే లోబడితేనే అది సంపూర్ణ విధేయత అంట. ఏం చేస్తున్నాము ఈ ఉపవాస యుద్ధోపకరణాలతో? ఏమి చేస్తున్నాం ఈ ప్రార్థన మోకాళ్ళ అనుభవంతో, ఈ చేతులెత్తే అనుభవంతో, సంపూర్ణ రాత్రి ప్రార్థనలతోటి? దేంతో పోరాడుతున్నాము? సంఘాన్ని లోకానికి వేరు చేయడానికి కాదా? అందుకే ప్రార్థనలు ఉన్నాయి కానీ అంగీకరించబడటం లేదు.
ఉపవాసాలు ఉన్నాయి కానీ అంగీకరించబడటం లేదు. దావీదు పాపము చేసినప్పుడు, జనసంఖ్య లెక్కించినప్పుడు దాని ప్రాయశ్చిత్తం కొరకు, అయ్యో నా వలననే కదా ఒక నాయకుని చేసిన పాపము ఒక దేశం మీదకి తెగులు తీసుకొచ్చింది. ఎందుకు దావీదంటే దేవుడికి ఎందుకు అంత ఇష్టం అంటే, తప్పు జరగడం విషయం కాదు, అందరి వలన జరుగుతాయి పొరపాట్లు. ఎందుకంటే మన సంపూర్ణ ఇంకా సిద్ధులమేం కాదు, సంపూర్ణ సిద్ధి పొందిన వాళ్ళమేం కాదు. పొంది ఉంటే ఇక్కడ భూమి మీద ఉండకపోదు, తీసుకెళ్ళిపోతాడు ఆయన. దేవుడు తన బిడ్డ సేవకులందరినీ శుద్ధి చేసుకొని తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళు సిద్ధులైపోయారు అక్కడ. మనమే ఇంకా కూడా ఏంటిది, సంపూర్ణ పరిపూర్ణతలోనికి రావడానికి, సర్వసిద్ధి పొందుటకు, సంపూర్ణ సిద్ధి పొందుటకు సాగిపోతున్న వాళ్ళం, పోరాడుతున్న వాళ్ళము కదా. అలాంటి గొప్ప దావీదు పాపం చేయడం పెద్ద విషయం కాదు. గొప్ప విషయం ఏంటంటే, అంత పాపం చేసినా దాన్ని జస్టిఫై చేసుకోలేదు, సమర్థించుకోలేదు, కవర్ చేసుకోలేదు. బత్షెబతో పాపం చేసిన రాజ దర్బార్లో నాతను వచ్చి గద్దించుకొని లేచి కుప్ప కూలిపోయాడు. నేను పాపము చేసి తిని అన్నాడు. ప్రభువా, నీవు తీర్పు తీర్చగా నీవు నీతిమంతుడివే, నీదే దోషం, నీదే తప్పు లేదు ప్రభువా, నీ ఎదుటనే చేసి తిని ప్రభువా, కాబట్టి తీర్పు తీర్చడంలో నువ్వే నీతిమంతుడు ప్రభువా, నువ్వేం చేస్తుంది కరెక్ట్ అన్నాడు. అయినను విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చెయ్యవు కదా. దహన బలులు, సర్వాంగ హోమం నీకు అర్పించి ఉండేవాడిని, కానీ నేను చేసిన పాపానికి అవి ఎలాగ అంగీకరించబడతాయి? లేదు ప్రభువా అని కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించాడు. దేవుడిని సంతోషపెట్టిన విషయం అదే. సమర్థించుకుంటాం మనం ఏదో విధంగా, ఏదో వాక్యంలో. మన పర్లేదంటే పెద్ద విషయం కాదండి, వాదిస్తారు దాన్ని చేసింది కాకుండా. సేమ్ జనసంఖ్య విషయంలో కూడా అదే. దావీదు వెంటనే నేను పాపం చేసి తినని, ఆ పాపం చేసినందుకు గుండెలు కొట్టుకున్నాయంటండి, గుండె దడ పుట్టేసిందంట. చదవండి 2వ సమూయేలు గ్రంథం 24:10. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేసి తిని, యెహోవా కరుణయించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా. చాలు బా. ఎందుకు దావీదంటే ఇష్టం? బాగా పాటలు పాడతాడనా? ఎందుకు దావీదంటే ఇష్టం? గొల్యాతుని చంపాడనా? ఏంటండి, ఎవరిష్టం అంటుంది బైబిల్? తన పాపమును పశ్చాత్తాపడి పాపమును చేతులెత్తేసి ఏది దాచుకోకుండా ఆయన కాళ్ళ మీద కూలబడి సారీ అని చెప్తే చాలా సమరపడిపోతాడంట దేవుడు. ఎలా నిన్ను పైకి తీయాలో, ఎలా శుద్ధి చేసుకొని, ఆ గొడవంతా ఆయనదే, మన టెన్షన్ కాదు అది. మన టెన్షన్, మన బాధ్యత ఏంటంటే ఒప్పుకొని ఇక చేయదు ప్రభు అని కాళ్ళు పట్టుకొని పడి ఉన్నాను అంతే. ఒక రోజు 2 రోజులు తెలియదు మనకి. ఎలా లేపుతాడో, ఎలా శుద్ధి చేసుకుంటాడో, ఎలా మరలా నిలబెట్టుకుంటాడో, ఎలా వాడుకుంటాడో, గొప్ప కార్యాలు జరగాలి, అద్భుతాలు. ఇవి కాదు మన ప్రార్థన. నేను అంగీకరించబడాలంటే నేనేం చేయాలి? ఇది మన టెన్షన్ అయి ఉండాలి. జనసంఖ్య చూచినందుకు దావీదు మనసు కొట్టుకొనగా, ఎంత పాపం చేశాడు! ఈ గలిబిలి, అన్నం తినలేకపోతాడు, పడుకోలేకపోతాడు. ఈ గలిబి చూడండి, దీన్ని గిల్ట్ ఫీలింగ్ అంటారు. గిల్ట్ దోషారోపణ చేసే మనకు సాక్షి అంటారు. చాలామంది దీన్ని ఒప్పుకోరు. మనస్సాక్షి దోషారోపణ చేయకూడదు. మనం మార్మన్స్ పొందిన తర్వాత, మన రక్షణ పొందిన తర్వాత మరలా ఆ భావన వస్తుందంటే రాంగ్ కాదు. ఇదే పరిశుద్ధాత్మ. బ్రదర్ సిస్టర్, మనం హెచ్చిపోకుండా ఉండాలంటే, జనులు కొట్టిన చప్పట్లకి పడిపోకుండా ఉండాలంటే, వాళ్ళు వేసిన పూలదండకి పడిపోకుండా ఉండాలంటే, వాళ్ళకి కప్పిన శాలువలకి పడిపోకుండా ఉండాలంటే, జనులు పొగిడిన పొగడతలకి పడిపోకుండా ఉండాలంటే, మనము చేసినవి ఎప్పుడు మనకు గుర్తు ఉండాలి బ్రదర్ సిస్టర్. అది గుర్తు వచ్చినప్పుడు గుండెలు కొట్టుకుంటూ ఉండాలి బ్రదర్ సిస్టర్.
అది గుర్తొచ్చినప్పుడల్లా జనాలు పొగిడినా మెచ్చుకున్నా మన 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 పట్ల మనకు ఒక అసహ్యం కలుగుతుంది అంట. ఇక్కడ చేయి పెట్టి యెహెజ్కేలు గ్రంథం 36:31 చదవండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 36:31. డోంట్ బి అ గిల్ట్ ఫ్రీ. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనస్సునకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హే క్రియలను బట్టి మిమ్మును మీరు అసహ్యించుకొందురు. మీకు దేవుడు క్రొత్త హృదయం ఇచ్చిన తర్వాత, మాంసపు గుండె ఇచ్చిన తర్వాత, తన ఆత్మను మీ యందు ఉంచిన తర్వాత, శుద్ధ జలము చిలకరించిన తర్వాత, మీతో క్రొత్త నిబంధన చేసిన తర్వాత, మీరు చేసిన దోష క్రియలు మీరు జ్ఞాపకం చేసుకొనగా తరచుగా అవి గుర్తొచ్చినప్పుడల్లా మిమ్మల్ని మీరు అసహించుకొని మీ పట్ల దేవుని కృపా కనికరములు ఎంత ఘనమైనవో గుర్తుపడతారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. మనస్సాక్షిని దేవుడు అందుకే ఇచ్చాడు. మాట మాటకి గుర్తు చేసుకోవాలి, నాలాంటోని ఎలా క్షమించావు ప్రభా అనుకుంటా ఉండాలి. నాలాంటోని ఎలాగ అంగీకరించావు ప్రభా. కృపా మహదైశ్వర్యం అంటారు దీన్ని. స్తోత్రం చెప్పండి ఒకసారి. కేవలం కృప కాదు, ఇదేంటిది? కృప అనే ఐశ్వర్యం అంట. సంపాదించారా? భూమి మీద డబ్బు ఆస్తి సంపాదించడం కాదండి ఐశ్వర్యం అంటే. సంపాదిస్తే కృప మహదైశ్వర్యం సంపాదించుదుముగాక. దావీదు అది సంపాదించాడు. పశ్చాత్తాప పడడంలో టాప్ నంబర్ 1 దావీదు. తాళపు చెవి అదే. దోషి అయినా, పాపి అయినా, వ్యభిచారి అయినా, ఊరియా లాంటి నమ్మకస్తుని చంపించే హంతకుడైనా, సంఖ్యను లెక్కించిన స్వార్థపరుడైనా, ఇవన్నిటి నుండి ఏది దావీదును బయటకు తీసిందంటే గద్దించగానే లోబడి కాళ్ళు పట్టుకున్నాడు. అట్లట్ట చేసిన చీ 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 అనుకుంటానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. అందుకే దేశం నిమిత్తం చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. లాస్ట్ చదవండి 2 సమూయేలు 24:25. 2 సమూయేలు 24:25. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. అది తాను సేఫ్ సైడ్ కాదు, తాను చేసిన దోషం వల్ల దేశానికి కలిగిన కీడును కూడా తొలగింప చేసే బాధ్యత పూని వెళ్ళి ఒక స్థలము కొని, ఆ స్థలం ఫ్రీగా వస్తుంటుందంటే అది కూడా వద్దని, నేను వెల ఇచ్చి కొన్నదే అయి ఉండాలని అక్కడ దావీదు గొడవపడి అరవనాతో డబ్బులు ఇచ్చి తాను అంగీకరించబడినట్లుగా దహన బలి సమాధాన బలి అర్పించి ఆ తర్వాత ప్రార్థన చేసాడంట. ముందు ప్రార్థన కాదు. ప్రార్థన అనేది చివరి స్టెప్. ముందు సర్దుకోవాల్సినవి, ముందు సరి చేసుకోవాల్సినవి, ముందు శుద్ధి చేసుకోవాల్సినవి, ముందు తెగ్గొట్టుకోవాల్సినవి కొన్ని మ్యాటర్స్ ఉన్నాయి బ్రదర్ సిస్టర్. ప్రార్థన ఒక్కటే కాదు, ఉపవాసం ఒక్కటే కాదు. యోషియా దేవుని గ్రంథపు మాటలు విని వస్త్రములు చింపుకున్నాడంట. అలా ప్రభావితం అయిపోయాడు ఆ మాటలతోటి. ఎంత న్యాయంగా మాట్లాడాడు దేవుడు అని, ఎంత నీతి గలవాడు మన దేవుడు అని. ఈ దేవతా స్తంభాలు నిలబెట్టుకున్నారేంటి వీళ్ళంతా? మన దేవుడుకున్న డిగ్నిటీ ఏంటి, ఆయనకున్న సార్వభౌమత్వం ఏంటి, ఆయనకున్న ఔన్నత్యం ఏంటి? అలాంటి దేవుని రోషము గల పరిశుద్ధుడైన నీతి న్యాయములు జరిగించుటకు చేతనైన ఒకే ఒక్క దేవుడిని విడిచిపెట్టి ఇవన్నీ పట్టుకున్నారేంటి? రోషము గలవాడై బట్టలు చింపుకున్నాడంట. అలాగే చేశారు ఇశ్రాయేలీలు. అయ్యయ్యో అని ఉందా ఈ రోషం? గుండెలు మండటం లేదా? ఎందుకు లోతు లాంటి దేవుడు తప్పించాలి? సొదొమలోకి వెళ్ళిపోయినోడిని, అబ్రహాంని వదిలేసినోడిని ఎందుకు పట్టించుకోవాలి? లోతు యొక్క మనస్సు నీతి గల మనస్సు అంట. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. 2వ పేతురు 2:6. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం విధించి
దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. చాలు. వారి అక్రమ క్రియలు, కామ వికారయుక్తమైన నడవడి చేత అవి చూసి చూడండి ఒకసారి. నేను అంటాను, ఇంతకన్నా చూసారా, కొన్నిసార్లు మనం జనాల్ని మార్చలేకపోవచ్చు బ్రదర్ సిస్టర్. ఫీల్ అయ్యామా లేదా చాలా అవసరం అక్కడ దేవుడికి. మనం జరుగుతున్న ఘోరాలకి ఎలా స్పందిస్తాం అనేది చాలా అవసరం బ్రదర్ సిస్టర్. స్పందన కొన్నిసార్లు మనకు చేతనవ్వచ్చు, కొన్నిసార్లు చేత కాకపోవచ్చు. అందరూ దేశమంతా రక్షించబడాలి, ఎంత భారమో. చచ్చిపోతున్నప్పుడు, ఒక సేవకుడు చచ్చిపోతున్నప్పుడు ఎంత వేదన పడి చచ్చిపోతాడంటే, ఎంత అనుకున్నాను ప్రభువా, అంత చేయలేకపోయినది ప్రభువా, ఒక అసంతృప్తితోనే చనిపోతుంటారు పాపం. అయినా దేవుడు వారికి బహుమానం ఇస్తాడు. మనకి తెలియదు, మనకి దేవుడు కేటాయించిన పని ఎంతో మనకి తెలియదు. మన ఆశ అంతా చాలా విశాలంగా ఉంటుంది. ఉదయం అన్నట్టుగా దేశమంతా ప్రాకాలి మన పరిచర్య, దేశవాసులందరూ పరలోకంలో నిలబడాలి, ఇది ఆశ, తప్పు కాదు. కానీ చేయలేకపోతున్నాం. కొన్నిసార్లు సమాజంలో, దేశంలో ఏ ప్రభావం చూపలేకపోవచ్చు. అలాగని ఓడిపోయినట్టేం కాదు కదా. నువ్వు ఎలా స్పందించావో చాలా అవసరం. ఆ దౌష్ట్యానికి, ఆ దుర్మార్గత్వానికి, ఆ అన్యాయానికి మనం ఏం చేయలేము. కానీ మన హృదయము మన హృదయము నొప్పించుకున్నాం అనుకోండి. ఒక్కొక్కసారి జరుగుతున్న ఘోరాలు చూసి దేవుడు అంటున్నాడు, ఓ ఇది నీతిగల మనసు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. దేవుని మనస్సు అది చూస్తున్నాడు. ఆయన కూడా ఇలాగే బాధపడుతున్నాడు. దైవికమైన గుణలక్షణాలు ఇవన్నీ బ్రదర్ సిస్టర్. యోషియాకి రోషం వచ్చింది. హృదయాలు చెప్పుకోవడం అంటే ఇదే ప్రియులారా. హృదయములో ఆ గలిబిలి, ఆ హల్చల్ కలగాలి, ఆ వేదన కలగాలి కదా. 119వ కీర్తన 53వ వచనం. 119వ కీర్తన 53. నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. ఎందుకు రోషాలు ఎందుకు వస్తాయి? ఎవరైనా అన్నారంటే రోషాలు వస్తాయి మనకి, ఎవరైనా తిడితే రోషాలు వస్తాయి మనకి, ఈగో హర్ట్ అయిపోతుంది. కానీ కీర్తనకారుని రోషం దేనికోసమట? జనులు ధర్మశాస్త్రం విడిచి నడవడం చూడగా. ఏంటిది? ఒక ఎథిక్స్లో లేరెందుకు, ఒక క్రమశిక్షణలో లేరెందుకు, ఒక క్రమాన్ని ఎందుకు ఫాలో అవట్లేదు, ఒక ఉపదేశ క్రమములో ఎందుకు లేరు, ఒక సేవ క్రమములో ఎందుకు లేదు, ఒక పరిశుద్ధాత్మ నడిపించే క్రమములో ఎందుకు లేరు? క్రమాలు లేకపోవడం వల్ల రోషం వస్తుందంట. ఎలా వీళ్ళంతా అని రోషం వచ్చి ఏం చేస్తున్నాడు? కొన్నిసార్లు ఏం చేయలేకపోవచ్చు. 136 వచనం, 119, 136. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. అది రోషం వచ్చి ఒక్కొక్కసారి మనం ఏం చేయలేము. ఎదుటాడు వినడు, చెప్పడానికి ట్రై చేస్తాం, వినడు, అంగీకరించాడు. నీకెందుకు అంటాడు, నీకు అవసరం లేదంటాడు, నువ్వెవరు తీర్పు తీర్చడానికి అంటాడు, నువ్వు చెప్తే ఎందుకు వింటావు అంటాడు, నువ్వు చెప్తేనే వినాలి, నాకు తెలీదా అంటాడు. కాబట్టి ఎదుటి వాడిని కొన్నిసార్లు సరి చేయలేకపోవచ్చు, మనం మార్చలేకపోవచ్చు, మనం చెప్పడానికి ట్రై చేస్తాం. అప్పుడు ఏం చేయలేకపోగా వినలేదే అనే బాధ ఒకటి ఉంటుంది చూసారా. కన్నీరు ఏర్లై పారుతుంది. నీతిగల మనసు అంటే ఇది. జరుగుతున్న ఘోరాలు చూసి ఎప్పుడైనా ఏడ్చారా దేవుని సన్నిధిలో? మనసులో ఎప్పుడైనా దాన్ని వ్యతిరేకించారా? వచ్చి ఇలాంటిదైతే చూడకూడదు ప్రభువా, ఇలాంటి కార్యాలు మా సంఘంలో జరగొద్దు ప్రభువా, ఇలాంటి కార్యాలు క్రైస్తవులు జరగొద్దు ప్రభువా అని గుండెల్లో ఏ మార్పు కలగటం లేదా? మార్పు మొదలైందంటే హృదయాలు చెప్పుకున్నారని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడైనాను మీరు ఉపవాసముండి కన్నీళ్లు విడుచుచు దుఃఖపడుచు మనస్ఫూర్తిగా నా తట్టుకు తిరిగిన ఎడల చేయనుద్దేశించిన కీడును చేయక మానునేమో.
నైవేద్యంలో పానార్పణను అర్పించినట్లుగా దేవుడు దీవెన కలుగ చేయునేమో. పోగొట్టుకున్న పురుగులు తినివేసిన సంవత్సరముల పంట మరలా తిరిగి ఇచ్చునేమో అని ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చుదుముగాక. హల్లెలూయా. రాజైన యోషియా బట్టలు చెప్పుకున్నాడు. వాళ్ళు ఏ కారణాన్ని బట్టి బట్టలు చెప్పుకున్నారో అదే కారణాలు బట్టి ఈరోజు మన హృదయాల్లో చెప్పుకుంటేనే కానీ అంగీకరించబడము ప్రియులారా. దావీదు ప్రార్థన, పాపం చేసినాడు ప్రార్థన దేవుడు అంగీకరించాడు. చూడండి మరి, ప్రభువా దేశం అంటే నువ్వేగా చేసేవి అంతా అనాలి దేవుడు అసలు. అందుకే ఆ మాట దేవుడు అనకుండా ముందు వెనక్కి వెళ్ళిపోయి సర్దాల్సినంత సర్దేసి అప్పుడు వచ్చి ప్రార్థన చేశాడు. అంత రెడీ చేశాడు. ప్రభు నాదే తప్పు, ఐఎమ్ సారీ. ఓ తెగులు నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. నీపా వైరస్ అంట కొత్తగా మళ్ళీ మొదలైంది. లాక్డౌన్ ఏమైనా పడకపోవచ్చు కానీ ఎందుకు పడదంటే చెప్పాను కదా, జనులు చచ్చిపోతేనే ప్రశాంతంగా ఉంటుంది ప్రపంచం అంతా. కొత్త న్యూస్ ఏంటంటే దేశంలో జనసంఖ్య పెరగట్లేదంట, పుట్టుకల సంఖ్య జన్మ సంఖ్య తగ్గిందంట. కొత్తగా పిల్లలు పుట్టడం లేదు, వివాహం చేసుకున్న వాళ్ళకి పిల్లలు పుట్టడం లేదు, వివాహం చేసుకున్న వాళ్ళు పిల్లలు వద్దు అనుకుంటున్నారు. మ్యాక్సిమం వివాహాలు చేసుకుంటలేదు, లేదా డ్రమ్ములో పెట్టి కుక్కర్లో పెట్టి ఉడికించేస్తున్నారు మొత్తం అంతా. ఎందుకోసం గొడవ అని కుర్రాళ్ళు పిల్లలు పెళ్లి చేసుకుంటలేదు. చెప్పారు కదా, డింక్ లైఫ్ అంటారు, DINK. డింక్ అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, DINK. సౌత్ కొరియాలో స్టార్ట్ అయింది. వీళ్ళు పెళ్లి చేసుకుంటారు కానీ అబ్బా పిల్లల్ని పెంచి పోషించి అంత హెడేక్ అంత పేషెన్స్ మాకు లేదు. ఇద్దరు జాబ్ చేస్తారు, ఇద్దరికి డబ్బులు వస్తాయి, లైఫ్ ఎంజాయ్ చేద్దాం ఉన్నంతకాలం. కాబట్టి బాగా ఫ్యూచర్ బాగుండాలి, దీర్ఘాయుష్మంతులు అవ్వాలన్న ఆశ ఈనాటి యంగ్ జనరేషన్కి లేదు. బతికినంతకాలం హాయిగా బతికేం లేదా, చచ్చిపోయాం లేదా. అందుకే జల్సాకు అలవాటు పడిపోయారు. ఎలా పడితే డ్రైవ్ చేస్తున్నారు, ఫ్యాషన్గా బతుకుతున్నారు, కాస్ట్లీ ఫోన్లు అవి కొనుక్కుంటున్నారు, డబ్బులు తక్కువైనా హాయిగా బతికేస్తారు. పోయింది ఎలాగైనా పోవాల్సిందే. బతుకుదాం అనుకున్న ఈ రోగాలు బతికించేలా లేవు, బతుకుదాం అనుకున్న ఈ కాలుష్యం బతికించేలా లేదు, బతుకుదాం అనుకున్న ఇకేదో భూమి మీద భవిష్యత్తు బాగుంటుందనే గ్యారంటీ లేదు అని ఈ కాలపు ప్రపంచ ప్రజలకి, ఈ జనరేషన్కి అర్థమైపోయింది. మనకే క్రైస్తువులకి అర్థం కావట్లేదు. చాలా భవిష్యత్తు ఉందని ఆశపడుతున్నారు, అనుకుంటున్నారు, పాపం మోసపోతున్నారు. రేటు జపాన్లో కూడా పిల్లలు పుట్టడం తగ్గిపోయింది. సౌత్ కొరియాలో పిల్లలు పుట్టడం తగ్గిపోయింది. రోజుకి లేకపోతే ప్రతి నిమిషానికి ఎంతమంది పుట్టాలో అది లేదు. ఇప్పుడు చాలా స్లోగా పెరుగుతుంది. వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. పరిస్థితులు బాగోలేవు. ఎలాగ క్షేమంగా బ్రతకగలం? ప్రభు రాకడ ఆలస్యమైతే ఎలా బ్రతికేది? ఆయన వచ్చే వరకైనా బ్రతకాలి కదా. అంతవరకు క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండగలమా? ఉండాలి అనుకుంటే చేయాల్సిన ప్రార్థనలు, చేయాల్సిన అర్పించుకోవాల్సిన బలులు, ఆ దహన బలులు, ఆ సమాధాన బలులు, ఆ ప్రార్థన విజ్ఞాపనలు, ఆ ఉపవాసాలు ఎలా ఉండాలో చూసుకుందాం ప్రియులారా. అవి అంగీకరించబడి ఉండాలి అంటే వస్త్రాలు కాదు, హృదయములు చింపుకుందుముగాక. హల్లెలూయా. తర్వాత యెహోషువను గురించి చూసాం మనం. యెహోషువ గ్రంథములో ఎంత బాధపడిపోయాడు. ప్రభువా నేనేం చేశాను? ఒక్కోసారి అనిపిస్తుంది మేమేం చేసాం అనిపిస్తుంది. ఇంత కీడు ఎలా వచ్చింది మా పరిచర్లో, ఇంత కీడు ఎలాగొచ్చింది మా సంఘంలో, ఇంత కీడు ఎలాగొచ్చింది మా కుటుంబంలో అని గలిబిలైపోతాం. ఎవరో ఏదో చేసి ఉంటారు, మనకు తెలియదు. కామ్గా ఉంటారు, వాళ్ళు చేసిందంతా చేసేసి. ఎలాంటి ఆకాన్ లాంటి వాళ్ళు ఉన్నారేమో, ఆకాన్ లాంటి స్వభావం ఉన్నదేమో, శపితమైన దానికి కక్కురు పడ్డ వాళ్ళు ఉన్నారేమో. ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీ బెంగళూరులో ఉన్నారు. మంచి క్రిస్టియన్ ఫ్యామిలీ, బాగా మంచి జాబ్ చేస్తారు, పిల్లలు మంచి దేవునిలోనే ఉన్నారు. సడన్గా ఏమైందో ఏమో, అతడు ఎక్కడికో వెళ్ళాడంట పిక్నిక్తో, ఫ్రెండ్స్ తోటి. ఇంటి యజమాని ఒక అబ్బాయి వెళ్ళాడు, అంతే. ఫోటోలు పంపించాడు, ఎన్ని సింధురు ఎన్ని వేసుకున్నాడు, మాలేది వేసుకున్నాడు. అరే క్రైస్తవుడు కదా, మాల వేసుకున్నాడంటే మొత్తం కలిసిపోయాడు అనమాట. మొత్తం మతం మారిపోయాడు. అటువైపు మారిపోయి చంపేస్తాను చచ్చిపోతాను, చంపేస్తాను చచ్చిపోతాను ఫోన్లు చేస్తున్నాడు భార్య పిల్లలకి. వాళ్ళు బెదిరిపోయారు.
నాకు ఫోన్ వచ్చింది, అన్న ఇలాగుంది పరిస్థితి ప్రార్థించండి. నేను అడిగిన ఫస్ట్ విషయం ఏంటంటే, అన్యులు ఫ్రెండ్స్ ఉన్నారో మీకని అడిగాను. అవునన్నా అన్నారు. అది సంగతి. వాళ్ళు మంచోళ్ళు అండి, చాలా మంచోళ్ళే. కానీ క్రైస్తవుడు ఒక అన్యులకి స్నేహితుడిగా ఉండకూడదు ప్రియులారా. ఆ ఫ్రెండ్స్ కలిసి పిక్నిక్కి వెళ్ళారంట నేపాల్కి. అక్కడ ఏం చేశారో ఫ్రెండ్స్, దేంట్లో కలిపినా ఏ ప్రసాదం పెట్టేశారో ఈ అబ్బాయికి పాపం తెలియదు. ఏ ప్రసాదం తిన్నారో, ఎక్కడ భోజనం చేశారో, ఏ గుడి చూద్దాం తిరిగొద్దాం పద సరదాగా. నేను అప్పుడప్పుడు అంటాను, తాజ్మహల్ కూడా ఒక సమాధియే. కొంతమంది ఈ బిల్డింగ్స్ బాగున్నాయి అని మనకు అక్కడ ఒరిస్సాలో కోనార్ టెంపుల్కి వెళ్తారు కొంతమంది, పూరి టెంపుల్కి వెళ్తారు కొంతమంది, జగన్నాథ్ టెంపుల్ సరదాగా చూడడానికి. చూడముచ్చటగా ఉండే ప్లేసెస్ ఉన్నాయి కొన్ని. కానీ కొన్ని చోట్ల మనం వెళ్ళకూడదు బ్రదర్ సిస్టర్. మనం వాటికి భయపడి కాదు, అక్కడున్న స్పిరిట్స్ని ఎదుర్కొనే దమ్ము మనకి లేకపోతే అవి వచ్చి మన మీద ఏలుబడి చేసేస్తాయి. తెలీదా? అతను ఏం తినేసాడో కానీ స్పిరిట్స్ అన్నీ అతనిలోకి వచ్చేసి 1-2 నెలల్లో బ్యాంకులో ఉన్న 80-70 లక్షలు మొత్తం ఖాళీ చేశాడంట, దాచుకున్న డబ్బులన్నీ. ఏం చేశాడో తెలీదు. భార్య పిల్లలు బిక్కి భయపడుతూ నేను వచ్చి అందరిని చంపేస్తానని ఫోన్ చేసి బెదిరించాడు. వీళ్ళు బ్యాగ్ సర్దుకొని మొత్తం పారిపోయారు ఫ్యామిలీ అంతా, వాడు వచ్చి చంపేస్తాడేమోనని. లాస్ట్కి క్రిస్మస్ రోజున రిటర్న్ అయిన అంటున్నాడు. హాస్పిటల్లో కొనవుపుడుతూ ఉన్నాడు, ప్రస్తుతానికి బతుకున్నాడు చచ్చిపోయాడు తెలియదు. ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీ ఇంత దారుణంగా చెల్లా చెదరవడానికి కారణం ఏంటి? శపితమైనది తన జీవితంలోకి అనుమతించడమే కదా. ఏంటా ఫ్రెండ్షిప్? అన్యులతో సంబంధం కానీ, అన్యులతో వియ్యమందడం కానీ, అన్యులతో వివాహ సంబంధం కానీ, అన్యులతో బిజినెస్ కాంట్రాక్ట్స్ కానీ, ఇవి పెట్టుకోవడం వల్ల శాపాలు వస్తాయని ఎప్పటికీ చెప్తాను ప్రియులారా. వాటిని ఎదుర్కోవడానికి కొరకైన సరైన సిద్ధపాటు, బలము, ప్రార్థనా బలము, ఆ వేరుపాటు, ప్రత్యేకత లేనంత వరకు అందులోకి వెళ్ళడానికి ప్రయత్నమే చేయకూడదు. యేసు ప్రభు పాపుల మధ్యలో కూర్చొని భోజనం చేసిన పాపం అంటుకునేదానికి స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. అది ఆయన ప్రత్యేకత. ప్రతిష్ఠితుడు. పాపాత్ములైన స్త్రీ వచ్చి ఆయన పాదాలు తాకినా అపవిత్రం కానివాడు. రక్తస్రావం గల స్త్రీలే కానీ, ఈ కుష్ఠరోగులే కానీ ఆయనను ముట్టిన, ఆయన వస్త్రపు చెంగులు ముట్టిన, ధర్మశాస్త్ర ప్రకారంగా వీళ్ళు ఎవరిని ముట్టినా వాళ్ళు అపవిత్రులే 7 రోజుల వరకు సాయంకాలం. కానీ యేసు ప్రభు అపవిత్రత పోగొట్టు కొరని ప్రతిష్ఠితుడు ప్రియులారా. అలా ప్రతిష్ఠను కాపాడుకోగలిగే స్థాయి ఉంటేనే వెళ్ళాలి అలాంటి మధ్యకి. శపితమైన ఆకాను, శపితమైన వస్తువులు, శాపగ్రస్తమైన వాటికి కక్కుర్తి పడడం, అవి కూడా దేవుని ఆశీర్వాదాలకు మళ్ళీ వాదించడం. మళ్ళీ దానికి ఎందుకు అశాంతి వస్తుంది? ఊరికే భార్య భర్తలు గొడవ పడుతున్నారా? ఊరికేనండి, ఏం లేదండి. ఊరికే విడాకుల దగ్గరికి వెళ్ళిపోతున్నారా? మ్యాటర్ ఏమీ ఉండదు. చిన్నగా కొంచెం మాట్లాడుకుంటే క్లియర్ అయిపోయే సమస్యను కూడా విడాకుల వరకు వెళ్తున్నారు భార్య భర్తలు. ఎందుకు ఈ సమస్య? దేని అనుమతించేశారు? ఎవరిని అనుమతించేశారు? ఏ భావన, ఏ కోరిక, ఏ స్వభావం, ఏ వస్తువు మీ ఇంట్లో తెచ్చుకొని పెట్టుకున్నారో చూసుకోండి ఒక్కసారి. ఆ శపితమైంది ఉంది అంటే మిమ్మల్ని గలిబిలి చేసి వదిలేస్తుంది అది. ఆ ఫ్రెండ్షిప్ కానీ, ఆ బంధుత్వం కానీ ప్రభు నమ్ముకుని వేరైపోవద్దా? వీళ్ళు క్రిస్టియన్స్ అయిపోయారు. నువ్వు బంధువులన్నా మనల్ని వదిలేస్తారేమో కానీ మనం వదలం బంధువుల్ని. అంత మమ్మకారం ఏంటో మరి ఎందుకు అర్థం కాదు. అందుకే దేవుడు కొందరు ఇళ్లలో గొడవలు ఎందుకు అనుమతిస్తాడంటే, ప్రభు అంటాడు నేను భేదమును కలుగజేయ వచ్చి తిని. ఈ భేదం ఎలా ఉంటుందంటే, నేను వచ్చానంటే ఐదుగురు ఒక కుటుంబంలో 5 ఉంటుండగా 3కి వేరుగా 2 వేరుగా 3 ఉంటారన్నాడు. అంతే. అక్కడ గొడవ రాకపోతే, ఆ తగు రాకపోతే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ప్రత్యేకించుకోలేరు ప్రియులారా. ఆ సెపరేషన్లోకి రారు. అన్నదమ్ముల మధ్యలో అన్నలందరూ యోసేపును అసహించుకొని ఉండకపోతే యోసేపు అమ్మివేయబడి ఉండేవాడు కాదు ఐగుప్తుకి. కరువు కాలంలో వీళ్ళు బతికేవాళ్ళు కూడా కాదు. తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నెత్తి మీదకి వచ్చే ఆశీర్వాదాలు ప్రకటిస్తాడు యాకోబు. స్తోత్రం చెప్పండి ఒకసారి.
ప్రత్యేకించుకున్న వారికి, వేరు చేసుకున్న వాళ్ళకి, వేరు పరుచుకున్న వాళ్ళకి, నలిగినా పర్లేదు, ఒంటరిగా ఉన్నా పర్లేదు, నిలబడిన వారికి కొన్ని ఆశీర్వాదాలు కేటాయించాడు బ్రదర్ సిస్టర్. వారే కాదు, ఆ సర్వ కుటుంబానికి కూడా రక్షణ కారకులు అవుతారు కొంతమంది. ప్రత్యేకతను కాపాడుకోండి, ప్రతిష్టను కాపాడుకోండి, వేరుపాటుని కాపాడుకోండి. వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా పడిపోకండి. మీరు కొందరు దేవుడే తప్పిస్తుంటాడు. స్తోత్రం చెప్పిన కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. అకారణముగా మనల్ని అసహించుకునేలా చేస్తాడు, అనుమతిస్తాడు దేవుడు. వాళ్ళు కాళ్ళు పట్టుకొని, వాళ్ళు గడ్డం పట్టుకొని, చేతులు పట్టుకొని బతిమాలకండి. ఓకే వెళ్ళండి అమ్మా అనాలి, అంతే. ఓకే మంచిది, వెళ్ళండి, పర్లేదు, ఏం కాదులేనండి. చీ అంటారు, తూ అంటారు, నిందిస్తారు, అసహించుకుంటారు మిమ్మల్ని. ఓకే పర్లేదనండి. వాళ్ళు కూడా పడద్దు, ఎందుకు అని ఏడవకండి. అందరూ వదిలేసిన దేవుడు వదలలేదు అని ధైర్యంగా ఉండండి ప్రియులారా. హల్లెలూయా. శపితమైన వాళ్ళు వద్దు, శపితమైన డబ్బులు వద్దు, శపితమైన ఆశీర్వాదాలు వద్దు, శపితమైన బంధుత్వాలు వద్దు, శపితమైన పెళ్లి సంబంధాలు వద్దు ప్రియులారా. వద్దు, కొన్నింటికి వదిలేసుకుందాం. హృదయములు చింపుకొని పశ్చాత్తాపడండి ఈ రోజున. మూడోది చూసాం, ఎస్తేరు గ్రంథములో మొర్దెకాయ్ తన జనుల మీదకి కీడు రావడం చూచి బట్టలు చింపుకొని ప్లాన్ చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ఎస్తేరు ఎలా చేస్తావో తెలీదు, రాజుగారి మనస్సు మారాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. అయ్యో కుదరదు, రూల్స్ ఒప్పుకోవు, గవర్నమెంట్ ఒప్పుకోదు అని ఎస్తేరు ఎన్ని మాటలన్నా ఏమన్నాడు? నువ్వు చేయకపోతే ఇశ్రాయేలుకి ఇంకొక దిక్కు నుంచి సహాయం దేవుడు చేయగలడు, కానీ నువ్వు బాధ్యత వహించలేదు గనక నీవు నీ కుటుంబం నాశనం అయిపోతారు, జాగ్రత్త అంటాడు. అయ్యో రాజుగారు పిలవకుండా వెళ్తే చంపేస్తాడు, చచ్చిపోతావు, చచ్చినా పర్వాలేదు, ఉపవాసం ఉండి రాజుని ఎదుర్కొంటా. స్తోత్రం కూడా ఒకసారి. కొన్ని రిస్క్ తీసుకుందరు గాక ప్రియులారా. ఊరికి రాజకీయాలని కొంతమంది క్రైస్తవులు రాజకీయాలు నిలబడతారు, కానీ ఏం చేయలేరు. మరి అదేంటో నాకు అర్థం కాదు. ఉన్నారు క్రైస్తవులు రాజకీయాల్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, వార్డు మెంబర్ అయిన వాళ్ళు ఉన్నారు, కౌన్సిలర్ అయిన వాళ్ళు. ఎందుకు మరి? పాపం కొంతమంది ఏమో మంచి మనసుతో క్రైస్తవులకి ఏదైనా చేద్దామని అనుకుంటారు, కానీ ఆ పోరాటం తట్టుకోలేరు బ్రదర్ సిస్టర్. తెలుసా మీకు? ఒకప్పుడు ప్రేయర్ చేసేవాడిని నేను. అసెంబ్లీలో మన పక్షంగా వాదించే వాళ్ళు ఉండాలి ప్రభువా, పార్లమెంట్లో క్రైస్తవుల పక్షంగా వాదించే ఒక ఎంపీ ఉండాలి ప్రభువా, అసెంబ్లీలో వాదించే తన ప్రాంతంలో క్రైస్తవుల పక్షంగా వాదించే ఒక క్రైస్తవ ఎమ్మెల్యే ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసి మానేశాను. హల్లెలూయా. ఎందుకు అంటే మన రాజు దేవుడే, హల్లెలూయా, మన నాయకుడు దేవుడే, స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు లేకపోయినా దేవుడు కాపాడుకుంటాడు. నిజం చెప్తాను, వాళ్ళు బాగా ప్రార్థన చేసిన మ్యాటర్ అర్థమైపోయింది నాకు. కొంతమందికి అర్థం కావాలంటే టైం పట్టదు, వదిలేండి. ప్రాబ్లం ఏది కాదు. నిజమే కదండి, ఇంతమంది ఉన్నారు ఈ అసోసియేషన్లు ఇవన్నీ. ఎందుకు అంటే పోరాడడానికే ఉన్నారు, కానీ పాపం వీళ్ళు నాయకులకి దండేసి, ప్రధానమంత్రి గారికి మెడలో దండేసి, బొక్కు వేసి, బైబిల్ ఇచ్చి, ఫోటో దిగడం తప్ప దేనికి పనికిరారు వీళ్ళు. అన్యాయం ఆపడానికి నోరు తెరిచి వాదించడం ఇంత ఉంగరాలు వేసుకొని తిరుగుతారు. అర్థమైందా? ఇంత ఉంగరాలు వేసుకొని పెడదొస్తారు, పలానా ఇదంట, పలానా రాజకీయ దాంట్లో ఇదంట. ఏం చేసావు నీ ప్రాంతం గురించి చెప్పు? ఏం లేదు. సన్మానాలు చేయించుకోవడం తప్ప వీళ్ళకి ఏం రాదు. ఏంటో మరి పెద్ద కారు వేసుకొస్తారా మీటింగ్లో, 4 మాటలు మాట్లాడిన వాళ్ళకి మర్యాదకి ఎత్తే వాళ్ళు నోరు తెరిచి బైబిల్ ఒక్క వాక్యం చెప్పలేరు. నిన్నెవరు నియమించారు అక్కడ? అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు ఎవరు నియమిస్తున్నారని అర్థం. ఒక ఆత్మీయులు, ఒక ప్రార్థన పరులను నియమించారు కాదు, ఒక న్యాయంగా ఉండే వాళ్ళని సేవకులు నియమిస్తారంటే లేదు. ఇలా న్యాయంగా ఉండే, ఆత్మీయంగా ఉండే సేవకులకి డబ్బులు ఉండవు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు సమాజంలో. ఈ సమాజంలో సేవకులందరికీ, క్రైస్తవులందరికీ నాయకులు ఎవరంటే బాగా డబ్బు ఉన్నవాళ్ళు, బాగా కార్లు ఉన్నవాళ్ళు, ఇన్ని ఉంగరాలు ఉన్నవాళ్ళు. మనకు ఆత్మీయత ఉండదు, ఓ ప్రార్థన భావం ఉండదు. ఎలాగ ఎదుర్కోవాలి, మా ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాన్ని ఆపడానికి ఎలాగ ఎదుర్కోవాలి, ఏ ప్రార్థనలన్నీ బాగా భూములు రావాలి, పిల్లలు ఫారెన్లో సెటిల్ అయిపోవాలి, మన ప్రార్థనలన్నీ అవే. అరే ఛత్తీస్గఢ్లో ఒక అన్యాయాన్ని ఆపలేకపోతున్నారు, జార్ఖండ్లో ఒక అన్యాయాన్ని ఆపలేకపోతున్నారు. మొన్న వెళ్ళాను కదా దుర్గు, రాయ్పూర్, చాలా సంఘాలు ఖాళీ అయిపోయినాయి అంట.
ఈ పాస్టర్ గారు జైలుకి వెళ్ళి 5 రోజులు జైలుకి వెళ్ళి వచ్చేసరికి ఈలోగా సగం ఖాళీ అయిపోయారు. రిస్క్ అండి, వదిలేండి అని. గృహ దర్శనాలు బ్యాన్ చేశారు ఛత్తీస్గఢ్లో, ఉత్తరప్రదేశ్లో. గృహ దర్శనం, పాస్టరు ఒకరింటికి వెళ్ళకూడదు, దాన్ని కూడా మత మార్పిడి అంటున్నారు. మరి ఏం చేయాలి? సండే చేసుకుంటే అది కూడా సౌండ్ ఉండొద్దు, బాక్స్ పెట్టొద్దు, రూల్స్. అక్కడ పాస్టర్ గారు అన్నారు, రాయపూర్ పాస్టర్ గారు, చాలా కష్టంగా యాంటీ కన్వర్షన్ బిల్లు ఆపేసామండి అన్నారు. ఆగినట్టేం కనపడలేదు అక్కడ. ఏమండి, ఏదోటి మన బలం మన ధైర్యం దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఆపేస్తారేమో కానీ దేవుణ్ణి ఆపలేరండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనల్ని బంధించేస్తారేమో కానీ వాక్యము బంధింపబడి లేదు బ్రదర్ సిస్టర్. పరిశుద్ధాత్మని ఎవరు బంధించలేరు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. సభలు ఆపేస్తారేమో కానీ దేవుని రాకడ వరకు జరగాల్సిన పరిచర్య ఎవరు ఆపలేరు. కాబట్టి హృదయములు చింపుకొని దేవుని కాళ్ళ పట్టుకొని మన అపోస్తుల ప్రార్థన చేయాలి. అన్య జనులు ఏల అల్లరి చేసి మూకుమ్మడిగా క్రైస్తవులకు వ్యతిరేకంగా లేచిని ప్రభువా నువ్వు లేచుదువుగాక అందుగాక. ప్రియులారా, దేవుడు లేచి పోరాడునుగాక మన పక్షంగా. ఎవ్వరు దొరకలేదు. దొంగలు, దుర్మార్గులు, రేపిస్టులు అందరూ బాగానే ఉన్నారు. హింసించబడుతూ అన్యాయం చేయబడుతుంది క్రైస్తవులైన దేశంలో. హృదయములు చింపుకొని మొరపెట్టుదుముగాక. హల్లెలూయా. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 1 నుంచి 3 చదువుదాం ఒకసారి. ఇంకా 2 పాయింట్లు చెప్పి ముగిస్తాను. ఎజ్రా గ్రంథం 9:1 నుండి 3. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి, ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తాము కూడా చేయుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులకు తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకున్న దేశపు లోక మర్యాదలతో, దేశపు మర్యాదలతో జనులతో కలుసుకున్న వారై ఈ అపరాధము చేసిన వారిలో దేవుడా పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులనై ఉండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. అది చాలు. ఇది ఈరోజు మన గుండెలు చింపుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే, క్రైస్తువులు పెట్టుకుంటున్న వివాహ సంబంధాలు, బంధుత్వాలు, వాళ్ళు దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండడం మానేసి తమ చుట్టుపక్కల ఉన్న ప్రజలతో కలిసిపోవడం, వాళ్ళ ఆచారాలతో కలిసిపోవడం, వారి లోక మర్యాదలతో కలిసిపోవడం, వారి సాంప్రదాయాలతో కలిసిపోవడం. ఇది చూసి ఎజ్రా బట్టలు చింపుకొని పై వస్త్రం కూడా చింపి విభ్రాంతి నొందిన వాడే కూర్చొని ఒక ప్రార్థన చేశాడు. తర్వాత మీరు చదువుకున్న ప్రార్థన అంతా ఎంత న్యాయమైన ప్రార్థన. ఈరోజు మనం చేయవలసిన ప్రార్థన ఎలాంటివో ఒక ఎజ్రాను చూసి నేర్చుకుందాము గాక, ఒక నెహెమ్యాను చూసి నేర్చుకుందాము గాక, ఒక దానియేలును చూసి నేర్చుకుందాము గాక. ఈ కాలంలో జరుగుతున్న, ఈ సంఘంలో క్రైస్తవులో జరుగుతున్న ఈ దుర్మార్గపు క్రియలను చూసి ఏ విధంగా ఒక నీతి మంతుడైన క్రైస్తుడు ఎలా స్పందించాలి, ఎలా కన్నీరు కార్చాలి, ఏమని ప్రార్థన చేయాలో తెలుసుకోవాలి అంటే ఇవి చదవాలి బైబిల్లో. వాగ్దానాలు అద్భుతాలు మాత్రమే కాదు బైబిల్లో చదువుకోవాల్సినవి. జరగకూడని కార్యాలు సంఘంలో జరిగినప్పుడు ఒక సేవకుడు ఎలా స్పందించాడు దానికి, ఎలా ఏడ్చాడు దానికి, ఎలా వస్త్రాలు చింపుకున్నాడో. ఎజ్రాకి ఏం పోయిందండి? ఎజ్రా ఏమైనా చేసుకున్నాడా? అన్యులతో పెళ్ళి, ఎవరెడిపోతే నాకెందుకు అనుకోకుండా జనులందరి పక్షంగా కన్నీళ్ళు కార్చాడు. స్తోత్రం చెప్పిన కూడా ఒకసారి. నువ్వు ఇంతగా దీవించి అన్యుల్లోంచి అదిగో పర్షియా సామ్రాజ్యం నుంచి వీళ్ళని విడిపించి తీసుకొచ్చి, దాసత్వం నుంచి విడిపించి ఒక శ్రేష్టమైన మందిరం తిరిగి కట్టించిగా చూడగా ఈ పెద్దలు ఎవరంటే వీళ్ళంతా వాళ్ళలో అధికారులు పరిశుద్ధ సంతతి ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకున్న వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలు, అధికారులు నిజముగా ముఖ్యులే అయి ఉన్నారంట వీళ్ళంతా.
నేను అంటాను ఇప్పుడు, దొంగ త్రాసు యెహోవాకు హేయము. విశ్వాసులు కనుక ఇలాంటి పనులు చేస్తే ఈ పెద్దలను గద్దిస్తారు, అవసరమైతే సంఘంలోంచి వేసేస్తారు. ఈ పెద్దల పిల్లల పని చేస్తే మాత్రం సమర్థించుకుంటారు. వీళ్ళు సొంతంగా ఇలాంటి పనులు చేస్తే సమర్థించుకుంటారు. మరి సేవకులు అయ్యుండి విడాకులు తీసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు, సేవకులు అయ్యండి రెండో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏ సమస్య ఏంటో మన తర్వాత సంగతి. సేవకులు అయ్యండి మరి ఆచారాలు పాటించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వివాహంలో కూడా, వాళ్ళ వివాహం కూడా క్రైస్తవ పవిత్రతను కాపాడుకునే వివాహాలకు అన్ని సాంప్రదాయాలు అందులో అలవాటు చేసి, దాంట్కి మళ్ళీ ప్రసంగాలు కూడా, మళ్ళీ మంగళసూత్రం, ఈ పసుపు తాడు, దీది యోది వాక్యంలోంచి చూసి చూపిస్తారు. కష్టం, పరిస్థితి బాగోలేదు కాబట్టి కొన్ని అనుమతించక తప్పట్లేదండి అన్న వాళ్ళు ఉన్నారు, పక్కన పెట్టేద్దాం. దాన్ని సమర్థించడానికి బైబిల్ వాడడం ఏంటి మళ్ళీ? ఆ కుటుంబం కొంచెం అలాంటిదండి, చెప్పి చూసాం కానీ వాళ్ళు ఒప్పుకోలేదు, బంధువులు కదా, సరే కానీలే అలా పర్లేదు, అది తర్వాత సంగతి. ఒక సేవకులు తీసుకున్న నిర్ణయము దైవికంగానే ఉండొచ్చు, దాన్ని సమర్థించడానికి మళ్ళీ వాక్యం వాడదు. ఈ పొరపాటు చేయకుందాము గాక ప్రియులారా. సంఘంలో మంచి చెడులు ఆలోచించాల్సిన బాధ్యత సేవకులకు ఉంటుంది కాబట్టి కొన్ని అనుమతిస్తారు, కొన్ని కాదంటారు, పోనీ అంటారు, సర్లేనండి అని. లేదు, అవన్నీ ఆచారాలన్నిటికీ మళ్ళీ బైబిల్లో కూడా ఉంది కదా అని. ఇదే ఈ మాత్రం దానికి బైబిల్ ఎందుకు వాడుతాం? అక్కడికి మందస్థాన్ని యుద్ధాన్ని తీసుకెళ్ళడం అంటే ఇదే. అన్న పొద్దున్న చెప్పారు, దాగోను దేవత పడిపోయిందేమో కానీ ఇస్రాయేల్ కూడా పడిపోయారు. అసలు మ్యాటర్ అది, వీళ్ళు పడిపోయారు. అసలు ఇంత దారుణం కదా. హృదయములు చింపి ప్రార్థన చేసుకుందాము గాక. ప్రభువా, వివాహ సంబంధాలు మా సంఘంలో పవిత్రమైనవై ఉండాలి. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. వివాహాలు కూడా దైవికమైనవై ఉండాలి ప్రభువా. ఆ వివాహం కూడా క్రీస్తు సంఘం యొక్క వివాహమును ప్రభువా ప్రత్యేక ప్రదర్శించేదిగా లేక ప్రతిబింబించేదిగా ఉండాలి ప్రభువా. మంచి సంబంధాలు చూడండి అబ్బా, లేకపోతే పెళ్ళి మానేయండి తప్ప. పెళ్ళి మానేయండి. 6 నెలల తర్వాత వచ్చింది, మాకు వీడాకులు కావాలండి పాప. అంటే అబ్బాయి పొట్టిగా ఉన్నాడు. పెళ్ళి 6 నెలల వరకు చూడలేదు నువ్వు? పెళ్ళి లైకులు పట్టలేదు అంటే, ఇద్దరు ఫోటో పెడితే ఫేస్బుక్లో ఎవరు ఫ్రెండ్స్ లైక్ కొట్టలేదు, జోడీ కుదరలేదు అంటే. మరి ఏం చూశారు మరి? ఈడు జోడి ఏం చూస్తుంటారు అర్థం కాదు. ఆస్తి ఒకటే నా చూసేది, అక్కడే అబ్బాయి అంట, ఫారిన్లో సెటిల్ అయ్యాడంట. ఇయ్యా చక్కగా ప్రతిష్ఠించుకోండి అబ్బా. హల్లెలూయా. పెళ్ళి ఎవరికి కంగారే, అయిపోయిన తర్వాత చూడాలి. ఇప్పుడు ఆత్రపడి పెళ్లి చేసుకున్నాడట, తీరిక కూర్చొని ఎడుతాడట. చాలా టైం ఉంది కైడు అన్నా అంట, నేను ఆవిడ చేసుకోమన్నాడు. ఏడు తొందర ఆగడు, మిస్ అయిపోతుంది సంబంధం. బాబా అయిపోయిన తర్వాత ఒక అతను అంతే, ఎక్కడ చూసాడు అమ్మాయినిగా, సర్లే వదిలేదు. చక్కగా ఉంది పాప. 6 నెలల తర్వాత ఎప్పటికి వెళ్ళి చూసేసరికి ఆ చెట్టు కింద అంట్లు గిన్నెలు తోముతూ ఉంది. పలానా బ్రదర్ ఏడి అంటే, లోపల ఉన్నారండి వాళ్ళ భార్య, నేనేనండి. పని మనిషి కంటే దారుణంగా ఉంది అవతారం. అంత ఇష్టపడి చేసుకున్నావు కదా, ఇలాగే పెట్టాడు. చూడగానే చిరాకు మొహం పెట్టాడు. దీనికేనా అందరిని ఒప్పించి అందరి కాళ్ళు పట్టుకొని, నాకు పెళ్లి చేయండి, 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 నాకు పెళ్లి చేయండి అని ఆ పెళ్లి రోజున వెళ్తే ఆయన తవ్వెత్తాడు, ఆయన సర్దెత్తాడు. ఆయన ఊరేపని పెళ్లి కొడుకు కదా అంటే, లేదు అన్నీ సర్దెత్తాడు, అమ్మాయి బాగుంటుందని. ఎందుకు ఈ పాటలండి? ఉన్నది కొద్ది రోజులు హాయిగా ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుల మధ్యలో ఉండండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పెళ్ళిళ్ళు కాపాడకూడదు, రానప్పుడు పెళ్లి చేసుకోవద్దు. హృదయంలో చింపుకుందాం. ప్రభువా, మా యవనస్తులు యవనేచ్ఛలో పడిపోవద్దు ప్రభు అని ప్రార్థించేద్దాం. హల్లెలూయా. తప్పుడు సంబంధంలో కూరిగిపోద్దు ప్రభు అని ప్రార్థించేద్దాం. హల్లెలూయా. అందానికి పడిపోవద్దు ప్రభు అని ప్రార్థించేద్దాం. హల్లెలూయా.
డబ్బుకి పడిపోదు ప్రభు అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. బిడ్డల ప్రతిష్టను కోల్పోదని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సంఖ్యాకాండం 14:6 అండి. క్షమించాలి, నాదే పొరపాటు. దేశమును సంచరించి చూచిన వారిలో నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడైన కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము యెహోవా మన యందు ఆనందించిన ఎడల, నిజంగా యెహోవా మన యందు మన ప్రవర్తన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. ఎందుకు చింపుకున్నారు వీళ్ళు బట్టలు? వీళ్ళు ఎందుకు చింపుకున్నారు? పైన చూద్దాం 4వ వచనం. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకనితో ఒకడు చెప్పుకొనగా. చాలు బా. నువ్వు సగం దూరం వచ్చి 20 సంవత్సరాల తర్వాత, సగం కూడా కాదు, యోర్దాను దగ్గర కదన్నా ఇది, యోర్దాను దగ్గరే ఇంచుమించు 70% ప్రయాణం చేసి, సరే అంత మాటలు అంటున్నారు కదా, పాలు తెలి ప్రవహించే దేశం అంటున్నారు కదా, ఇన్ని సంవత్సరాలు విన్నామన్నా ఎలాగుంటుందో, అసలు మరి ఎక్కడి నుంచి మనం అటాక్ చేస్తే బాగుంటుందో, ఎక్కడి నుంచి ప్రవేశిస్తే బాగుంటుందో అని గలిబిలు అవుతున్నారని మోషే వేగు వారిని పంపిస్తాడు. అందులో 10 మంది వామ్మో దేవుడు అంటున్నారు. వాళ్ళు వచ్చి అరే చంపేస్తారు, తొక్కేస్తారు, చెడ్డ సమాచారం తీసుకొచ్చారు, మొత్తం నెగిటివిటీ తీసుకొచ్చారు, కనాను మీద ఆశ లేని వార్తలు తీసుకొచ్చారు, కనాను మీద మనసు వెళ్ళకుండా ఆశలు వార్త తీసుకొచ్చారు. అదేం వార్త అండి? అదేం సువార్త అండి? నాకు అర్థం కాదు. దేవుడు పరలోక రాజ్యం సమీపించినది, మానవ స్పందనాన్ని సువార్తతో మొదలు పెడితే ఈనాటి సువార్త అంతా లోకం ప్రపంచమే. దానికి మళ్ళీ ఒక నాయకుడు వీళ్ళకి కావాలంట. ఏ నాయకులు? మనం ఎట్టి పరిస్థితుల్లో పైన వాటినే చూచి అక్కడికే వెళ్ళిపోదామనే నాయకులమా, లేకపోతే లోకం బాగైపోద్ది ఇటు చూడండి అనే నాయకులమా? వాళ్ళు ఎప్పుడైతే ప్లాన్ చేసుకొని చెడ్డ సమాచారం 10 మంది, మరి అదే చెప్పారు. మరి అంటుంటాను కదా, నేను గద్దింపు వాక్యాలు 2 చెప్తున్నారు, ఈ భూ సంబంధించిన ఆశీర్వాదాల వాక్యాలు 10 మంది చెప్తారు. కాబట్టి జనాలు ఎవరు మాట వింటారు? ఈ వర్తమానంలో ఒక పెద్ద సేవకుడు అని చెప్పుంటే అందరూ విందురేమో. ముక్కు మొహం తెలియని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి పెద్ద వాల్యూ లేదు అనుకుంటున్నారు చాలామంది. వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళదండి. వీళ్ళు ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతారు? అయ్యో, ఇన్నాళ్ళు చేసిన ప్రయాణం వ్యర్థమైపోయిందే, ఇంత పోరాటం వ్యర్థమైపోయిందే, వీళ్ళని నడిపించడానికి మోషన్ దేవుడు నలగొట్టుకున్నాడు, నాది వ్యర్థమైపోయిందే. దేవుడు ఎంతగానో వాళ్ళ ప్రజల మధ్యకి దిగి వచ్చి ఇంతగా అగ్ని స్తంభం మేఘ స్తంభం పెట్టి వాళ్ళు చెప్పులు అరిగిపోకుండా, బట్టలు మాసిపోకుండా, తిండంటే తిండి పెట్టి, నీళ్ళంటే నీళ్ళు ఇచ్చి కాపాడుకుంటా యుద్ధాలు చేస్తూ నడిపించుకుంటూ ఇంతవరకు తీసుకొస్తే వీళ్ళు మాట్లాడంటే మనం వెనక్కి వెళ్ళిపోదాం, ఐగుప్తే బాగుంటుందంట. నువ్వు మరలా వెనక్కి వెళ్ళకూడదు కదా అని చెప్పి నీకు తెలిసిన దారిలో నుండి కాకుండా నీకు ఎర్ర సముద్రం పాయలు చేసి ఎందుకు తీసుకొచ్చాడంటే నువ్వు వెనక్కి వెళ్ళకూడదనే కదా బ్రదర్ సిస్టర్. ఒకప్పుడు ఏది కరెక్ట్ కాదో, ఏది నిజము కాదో, ఏది సత్యము కాదో అని ఏవేవి విడిచిపెట్టి వచ్చామో అవన్నీ కూడా, వాటిలో కూడా న్యాయం ఉందని, ఆ గ్రంథాల్లో ఏదో నీతి ఉందని, అవి కూడా మంచివే అని, ఆ సాంప్రదాయాలు మంచివే అని, ఈ లోకంలో కూడా ఒక మంచి, ఎక్కడో దగ్గర ఒక మంచి ఉందని, ప్రతి ఒక్కరిలో ఒక మంచి ఉందని, మంచి లోకంలో మంచి వెతికి తీసి ప్రదర్శిస్తున్నారు. ఏంటో మరి ఎందుకు వేరైపోయాం మనం? మరి ఈ మూర్ఖులకు, ఈ చెడ్డ తరం వారికి ఎందుకు వేరు చేసుకున్నాడు దేవుడు? సంఘం అంటే ఎక్లీషియా వేరైపోయిన గుంపు కాదా దేవుని కోసం? ఆ జనము ఒంటరిగా నివసించును. అది జనములలో, దేశవాసులలో, ప్రపంచాలలో, ప్రపంచ మతాలలో, భాషల వారిలో వీళ్ళు ఎక్కడ లెక్కింపబడదు. మన రాజ్యం వేరు, మన భాష వేరు, మన ప్రభుత్వం వేరు, మన రాజు వేరు, మన గమ్యం వేరు కాదా బ్రదర్ సిస్టర్? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యేకత కోల్పోయారు, పరలోకం మీద దర్శనం కోల్పోయారు, రాకడ మీద లక్ష్యం కోల్పోయారు, దైవికమైన ఉపదేశం మానేశారు. లోకం ఎలా బాగుపడుతుంది? లోకంలో మేము ఎంత బాగుండాలి? మా ఇల్లు చూసి ఒక ఆయన అంటారు,
ఒక సిస్టర్ అంటది, మీ ప్రసంగాలు విని ఇల్లు కట్టుకోలేదన్నా అన్నారు. నేనన్నాను, రాకడలో ఎత్తబడకుండా ఉండడానికి ఇల్లు ఒకటే అడ్డా? ఇన్ని భూములు సంపాదించావు కదా, ఎన్ని భూములు అండి, ఎక్కడ పడితే అక్కడ భూములు కొనేసారు. ఇల్లు మాత్రం కొట్టలేదు, ఎందుకంటే రాకడలో ఎత్తపడం. అదే ఇల్లు ఒకటే ప్రాబ్లమా? మాకు అదే ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది కూడా వదిలేసి వెళ్ళిపోతాం. దాని మీద ఎప్పుడో మానేసాం. పడిన పాటలకి వద్దులే ప్రభు అనుకున్నాం, వద్దు అనుకున్న దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అడిగే హల్లెలూయా. ఒరిస్సాలో అంతే, కట్టుకునే ఇంట్లో 4 సంవత్సరాలు ఉన్నాం. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలీదు. పాయింట్ ఏంటంటే లోకం కాదు, అక్కడికి వెళ్ళిపోవాలి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చెడ్డ సమాచారం తీసుకొచ్చారు, కనాను మీద మనసు లేకుండా తీసుకొచ్చి చేశారు. కాబట్టి కాలేబు యెహోషువలు వస్త్రము చింపి కనాను ఎంత శ్రేష్టమైన దేశము కింద రాసుకుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. జనాలు కొంతమంది కన్విన్స్ అయ్యారు, కానీ దేవుడు అన్నాడు వీళ్ళు ప్రవేశింపరు. ఎవరికి లోకం మీద మైండ్ ఉందో, ఎవరికి లోకం బాగుపడిపోతుందన్న మైండ్ ఉందో, ఏ లోకం నుండి, ఏ మతాల నుంచి, ఏ గ్రంథాల నుంచి వీళ్ళు బయటకు వచ్చారో, మరలా అవే వాటిని సమర్థించుకుంటున్నారో, వీరికి రాకడ లేదు, వీరికి పరలోకపు కనాను లేదు. రాసి పెట్టుకోండి బ్రదర్ సిస్టర్. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 14వ వచనం ముగించేస్తా, అయిపోయింది, ఇదే లాస్ట్. అపోస్తుల కార్యములు 14. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని కొంచెం పైనుంచి చదువుదామా. పట్టణమునకు ఎదురుగా ఉన్న జుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి, పూదండలను ద్వారం దగ్గర తీసుకొచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహంలోనికి చొరబడి అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. 11వ వచనం చదువుతారు ఒకసారి. జనసమూహములు పౌలు చేసిన దాని పైన 11వ వచనం 12వ వచనం. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన యుద్ధకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు జుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టి, దేవతల పేరు పెట్టారు. చూడండి ఒకసారి. సేవకులను దేవుడితో పోల్చేసి, దేవతలతో పోల్చేశారు. దేవుడు అని ఎందుకు అనట్లేదంటే అవి దైవికమైనవి కాదు కాబట్టి దేవతలు. చాలామంది క్రైస్తులకి కొంతమంది సేవకులే దేవుడు, మరి అదేంటో మరి. ఈ వ్యక్తి పూజ అంటాం, బొమ్మ పూజే కాదు, వ్యక్తి పూజ ఎక్కువగా క్రైస్తవుల్లో ఉంది. సేవకులు గౌరవించాలి, ఆదరించాలి. నిజంగా వారి మీద మనకి ఏదో అభిమానం ఉంటే వారు నేర్పించిన ఉపదేశంను ఫాలో అవ్వాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాల్పేపర్ స్టేటస్లు పెట్టుకుంటే నిజంగా వాళ్ళు ఫాలోవర్స్ ఏం కాదండి. యేసు ప్రభు ఫోటో పెట్టుకొని ఆయన చెప్పిన మాట వినకపోవడం ఎంతో, సేవకుల ఫోటోలు పెట్టుకొని వారు చెప్పిన మాట, వాళ్ళు ఇచ్చిన ప్రతిష్ట, వాళ్ళు ఇచ్చిన తీర్మానాలు, వాళ్ళు నడిపించిన నడిపింపులు లేకపోవడం కూడా అంతే. లేదు మనకు పెద్ద అదొక ఫీలింగ్, మరి ఏంటో తెలుస్తలేదు చాలామందికి. ఒక జ్ఞాపికగా ఫోటో పెట్టుకోవడం తప్పు కాదు, అదే విగ్రహం అయిపోతుంది చాలామందికి. చాలామంది క్రైస్తవులు అదే ఫాలో అవుతున్నారు. ఇక్కడ అపోస్తులు అందుకే బట్టలు చింపుకున్నారు. మమ్మల్ని దేవతలతో పోల్చారేంటయ్యా బాబు? మేమేమో మిమ్మల్ని దేవుని వైపుకు మళ్ళిస్తూ ఉంటే, దేవుని వైపుకి రండి అని సువార్త ప్రకటిస్తుంటే, వీళ్ళు చేసిన అద్భుతాలు చూచో లేకపోతే ఏమో మొత్తం మీద వాళ్ళందరూ ఏకమైపోయి పౌలును బర్నబాని పైకెత్తేసి చప్పలు కొడుతుంటే వీళ్ళు భలే ఫాలో, సువార్త బాగా పనిచేసింది ఈరోజు, జనం బాగా వచ్చారు. జనం ఎందుకు వచ్చారు అంటే, అందులో పూజారి వచ్చి పౌలుకో దండేస్తున్నాడు, పౌలు కాలు కడిగేస్తున్నాడు, బర్నబాకు దండేసి కాలు కడిగేస్తున్నాడు. దేవతల పేరు పెడితే కానీ వీళ్ళకి అర్థం కాలేదు. మనం చెప్పిన యేసుక్రీస్తు వీళ్ళకి పని లేదు, మనతోనే పని. మన కాళ్ళ మొక్కుతున్నారు, చేయి ముట్టేయండి అవి కొంచెం
ముట్టేయండి అయ్యా, కొంచెం కాళ్ళు పట్టుకోండి అయ్యా, కొంచెం బట్టలు పట్టుకోండి కొంచెం, ఇంటికి రండి చూసి కొంచెం వెంట్రుక వాసిలో తప్పిపోతున్నారు కదా. వ్యక్తి పూజలు ఎక్కువ అవుతున్నాయి కదా బ్రదర్ సిస్టర్, అందుకే దేవుని కార్యాలు చూడలేకపోతాం. నిజం చెప్తున్నాను. దేవుని కార్యాలు మనలో జరగకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు కంటే మనకి మనుషులు ఎక్కువైపోయారు, దేవుడు కంటే సేవకులే ఎక్కువైపోయారు. సేవకులు ఆదరించాలనే పేరుతోటి సేవకులు పూజలోకి దిగిపోయాం కదా. ఇదేనా పునాది? ఇదేనానండి పునాది? నేను నేర్చుకున్న సేవ, నేను ఎవరి దగ్గర సేవ నేర్చుకున్నాను ఎప్పటికీ నేను మర్చిపోను. నేను వారి గురించి ఏదైనా గుర్తుపెట్టుకుంటే వాళ్ళు నాకు నేర్పించిన ఉపదేశాన్ని గుర్తుపెట్టుకున్నాను బ్రదర్ సిస్టర్. లేకపోతే నేను కూడా స్వస్థత చేసుకుంటూ ప్రవచనాలు చెప్పుకుంటూ తిరిగేవాడిని, తెలుసా మీకు? అదే 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 సేవ అనుకుని బయలుదేరాను ఒరిస్సాలో. ఉపదేశము, పునాది, సమర్పణ, తీర్మానం, వైరాగ్యం, మంట, రాకడ, ప్రతిష్ట, ఈ మాటలు, ఈ పదాలు, వాటి విలువలు ఇటువంటి సేవకుల దగ్గర నేర్చుకున్నాను నేను. డైరెక్ట్గా వారి దగ్గర నిలబడే అర్హత, హక్కు నాకు లేదు, ఎప్పుడు ముందుకు రాలేదు. ఈరోజు చాలామంది స్వస్థపరిచే వాళ్ళు, ప్రవచనాలు చెప్పేవాళ్ళని, ఈ దర్శనాలు చూసేవాళ్ళని, వాళ్ళనే యేసుక్రీస్తు కంటే ఎక్కువగానే చూస్తున్నారు వాళ్ళని. అదేంటో మరి. హృదయాలు చెంపుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. చివరిగా తీయక్కర్లేదు కానీ 2 సమూయేలు 1:11 రాజైన సౌలు చచ్చిపోడని వార్త తీసుకొచ్చాడు ఒకడు దావీదుకి. ఆ రోజు దావీదు బట్టలు చింపుకున్నాడు. బలాఢ్యులు కూలిపోగా హృదయాలు చింపుకోవలసిన దినాలు ఇవి. సౌలు డాలు, యోనాతాను డాలులు, వారి కత్తులు నూనె లేక అభిషేకము లేని వారి వలె పడిపోగా, బలాఢ్యులు కూలిపోగా, సింహం వంటి వాళ్ళు కూలిపోగా, గొప్ప గొప్ప సేవకులు పాపములో వ్యభిచారంలో పడిపోగా, సంఘము గుండెలు చించుకోవాల్సిన దినాలు ఇవి. క్రైస్తవులు వ్యక్తి పూజలు చేస్తుంటే మనము హృదయం చింపుకోవాల్సిన దినాలు ఇవి ప్రియులారా. కనాను మీద, పరలోకం మీద మనసు లేకుండా లౌకికమైన ప్రసంగాలు ఎక్కువ అవడం వలన హృదయాలు చింపుకోవలసిన దినాలు ఇవి ప్రియులారా. న్యాయమైన ప్రార్థన చేద్దాం. దేవునికి నచ్చే ప్రార్థన చేద్దాం. ఈ ఉపవాసాలు కేవలం కడుపు నొప్పి, నడుము నొప్పికి, ఓ జాబుకో, పెళ్లి కోసమో కాక, ఒక ఆత్మ సంబంధమైన దాని కొరకైనా, ఒక ఆత్మ సంబంధ లక్ష్యము కొరకైన ఉపవాసమై ఉండును గాక. ఆయన రాజ్యము కొరకు, ఆయన నీతి కొరకు అయి ఉండును గాక ప్రియులారా. ఆత్మ సంబంధమైన లక్ష్యంతో ప్రార్థన చేయడం ముందు ఆయన రాజ్యమున నీతిని వెతుకుదాం ప్రియులారా. ఆత్మీయతను వెతుకుదాం, పరిశుద్ధతను వెతుకుదాం, నీతిని వెతుకుదాం, న్యాయమును వెతుకుదాము ప్రియులారా. స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరిగిన ఎడలా ఒకవేళ రాబోవు కీడు నుండి ఆయన తప్పిస్తాడేమో. ప్రార్థన చేద్దాం.